हरे कृष्ण माता जी, संत प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत माताजी, प्रणाम दंडवत प्रणाम। माता जी। दंडवत प्रणाम। हरे हरे कृष्णा। कृष्ण। हरे हरे कृष्ण। कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत माता जी। ఓకే, పావని మాతాజీ మంగళాచరణ చేస్తారా? చేస్తా మాతాజీ. ఓకే, ఎస్ మాతాజీ చేయండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगुणललितां श्रीविशाखान्वितांश्च नमः। ॐ विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमाय प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृष्णे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तुति देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यति कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण माताजी। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం परमानंद माधवम श्री चैतन्य ईश्वरम। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। Hare Krishna Mataji and Prabhuji, Dandvat Pranam. Thank you so much for joining the Japa session అండి. సో ఎవ్రీడే మీరు భగవద్గీత ఇలా జాయిన్ అయ్యి మనం కుదిరినన్ని శ్లోకాస్ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం సెకండ్ చాప్టర్లో 63 శ్లోకాస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం 64 శ్లోకాతో స్టార్ట్ చేద్దాము. అయితే 60 టు 63 చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ అంటారు. ఐ థింక్ నిన్న మాతాజీ చెప్పిన క్లాస్‌లో మీరు అవి వినుంటారు. లక్ష్మీ మాతాజీ చెప్పిన క్లాస్‌లో. సో వాటి గురించి ఎవరైనా బ్రీఫ్‌గా చెప్పగలరా? 60-63 వెరీ ఇంపార్టెంట్. మాతాజీ చెప్తాను మాతాజీ.
ఓకే. చెప్పండి ప్రభుజీ. మీరు మాతాజీ మీరు కాకుండా ఇంకెవరైనా చెప్తారా? జానకిరామయ్య ప్రభు కాకుండా ఇంకెవరైనా చెప్పగలరా? క్లాస్‌లో మిగిలిన వాళ్ళెవరైనా? నేను ఎందుకంటే ప్రతి చెప్తాను క్లాస్‌లో మాతాజీ. జానకిరామయ్య ప్రభుజీనే చెప్తున్నారు. నేను చెప్తాను మాతాజీ. చెప్పండి ప్రభుజీ. ఈశ్వరరావు ప్రభుజీ. 62 శ్లోకాలు మనకి ఇంద్రియాల గురించి మనం అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆ ఇంద్రియ అర్థాల మీద మనకు ఆసక్తి పెరిగి దాని నుండి కోరికలు ఉత్పన్నమై కోరికల వల్ల మనకి క్రోధం వస్తుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. ఈ మోహం వల్ల మనకి స్మృతి భ్రమించి బుద్ధి నశిస్తుంది. బుద్ధి ఎప్పుడైతే నశించిందో మనకు మరణ సంసార సాగరంలో పడి ఈ సంసార హ్మ్. గతంలో పడిపోయి మనం కృష్ణ చైతన్యం నుంచి తప్పుకుంటాము. భక్తి కూడా మనకి కలగదు మాతాజీ. యెస్. అవి ఈ 2 శ్లోకాల వల్ల తెలుసుకుంది మాతాజీ. యెస్ ప్రభుజీ. థాంక్ యూ హరే సో మచ్ కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? 62, 63 పైన మీరు నోట్ చేసుకున్న పాయింట్స్, మీకు అర్థమైన పాయింట్స్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సాయిలత మాతాజీ చెప్పండి మాతాజీ. అంటే ధ్యాయతో విషయాన్ పుంసాః సంగస్య సుపజాయతే సంగా సంజాయతే కామ కామ క్రోధోపి జాయతే. ఇంద్రియాలను ధ్యానించడం వల్ల మనకి ఇంద్రియార్థాలు పెరిగి మన లోపల కోరికలు ఉత్పన్నమైతే ఆ కోరికల వల్ల మనకు కామము ఆ కోరిక తీరితే మనకు కామం వస్తది. ఒకవేళ తీరకపోతే లోభము అయితుంది. అంటే కోరికల వల్ల మనకి ఇంకా 2 రకాలుగా నష్టమే జరుగుతుంది గానీ ఏ విధంగా దానివల్ల ఏమి జరగదని కామం. అది మాత్రం. ఓకే. థాంక్ యూ మాతాజీ. యాక్చువల్‌గా ఇంద్రియార్థాల పైన మనం ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటామో, వాటి హరే గురించి ఎప్పుడైతే హరే కృష్ణ. మాతాజీ వీటి కారణంగా మనకి ఫల్గు వైరాగ్యం అనే భావం కూడా కలుగుతది మాతాజీ. ఫల్గు వైరాగ్యం అనేది అంటే నిరాకార బ్రహ్మని పూజించే వాళ్ళు ఫల్గు వైరాగ్యము ప్రోత్సహిస్తారు. కానీ హ్మ్. మనం ఏంటంటే ఏమి తినాలో, ఏ ఆహారం తినాలో అది భగవంతుడికి ప్రసాదంగా పెట్టి మనం ఆ ఫల్గు వైరాగ్యం కావాలంటే నిజ వైరాగ్యాన్ని మన కృష్ణ చైతన్యంలో వెళ్ళగలం అని చెప్పారు మాతాజీ. ఓకే. యెస్ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే సో, కృష్ణ మనం ధ్యానించడం వల్లనే ఇంద్రియార్థాల పైన ధ్యానించడం వల్లనే ఎంత పెద్ద నష్టం జరుగుతుంది అనేది 62, 63 శ్లోకాస్‌లో చెప్పేసారనమాట. అంటే పెద్ద టైం గూడా పట్టదనమాట దానికి. ఓకే. నేను ధ్యానించడం మొదలుపెట్టాను. కొంచెం సేపయ్యాక ఎప్పుడో కోరికొస్తుంది. ఆ కోరిక తీరలేదంటే కోపమొస్తుంది. దానికి పెద్ద టైం అనేది ఉండదనమాట. ఆ ట్రాన్సిషన్ టైమ్ అనేది ఉండదనమాట. ఇమ్మీడియేట్‌గా నాకు కోరికొచ్చిందో అది కావాల్సిందే. లేదంటే కోపమొచ్చేస్తదనమాట. ఒకవేళ కోరిక తీరితే ఏం కలుగుతుందో తెలుసా? కోరిక తీరట్లేదంటే కోపమొస్తుంది. కోరిక తీరితే ఏం కలుగుతుంది తెలుసా మీకు? మళ్ళీ ఆశ ఇదే కోరిక ఇంకా కోరిక వస్తుంది. లోభం లోభం. లోభం లోభం కరెక్ట్. లోభం అన్నమాట. సో, మనం ఇంద్రియార్థాల పైన మనస్సు ధ్యానం చేయడం వల్ల వచ్చే నష్టమేంటంటే, కోరిక తీరిందా? తీరితే లోభంకెళ్తుంది. అంటే ఇంకా కావాలి అని ఉంటుంది. కోరిక తీరలేదా? కోపమొస్తుంది. ఇంకసలు మనం విచక్షణ అనేది కోల్పోయి ఆహ్, పథభ్రష్టులమైపోతామనమాట. సో, కేవలం ఇంద్రియార్థాల పైన మనస్సు ధ్యానం చేయడం వల్ల మనకి ఇంత పెద్ద నష్టమనేది జరుగుతుందనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః. అక్కడ మాత్రం మనం రిస్ట్రిక్ట్ చేయగలిగాము అంటే, ఇదంతా జరగకుండా ఆపగలుగుతామనమాట. ఓకే. 64 శ్లోక చూద్దాము. అందుకనే మనకి కృష్ణ చైతన్యంలో ఏం చెప్తారంటే, ఇంద్రియాలకి ఏదో ఒక పని చెప్పేస్తూ ఉంటారనమాట. ఖాళీగా ఉంచాము అంటే, అవి ఇంద్రియార్థాల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. సో, అందుకనే ప్రతి క్షణం గూడా ఏదో ఒక వ్యాపకం ఉండాలి. మనం కృష్ణ చైతన్యంలో ఉంటున్నప్పుడు, మనకి కళ్ళకి చూడడానికి భగవంతుని యొక్క అర్చ విగ్రహాలు ఉంటూ ఉండాలి. నోటికి తినడానికి భగవంతుని ప్రసాదం ఉంటూ ఉండాలి. చెవులకి భగవంతుని యొక్క కథ వింటూ ఉండాలి. సో, అలానే మనం మన ఇంద్రియాలతో మనం భగవంతునికి ఫిజికల్‌గా సేవ చేస్తూ ఉండాలి. ఇట్లా మనం ప్రతి ఒక్క అంగాన్ని మనం భగవంతుని సేవలో పెట్టలేదంటే, రీసౌండ్ ఒస్తుంది. ఎక్కడి నుంచొస్తుంది? ఓకే. హరే కృష్ణ. ఇప్పుడు ఆగిపోయింది. మా భువనేశ్వరి మాతాజీ మీరు అన్‌మ్యూట్ చేసుకోకండి. మీరు అన్‌మ్యూట్ చేసుకుంటే రీసౌండ్ ఒస్తుంది కొంచెం. థాంక్ యూ మాతాజీ. సో, ప్రతి ఒక్క అంగాన్ని కూడా మనం భగవత్ సేవలో పెట్టేయాలన్నమాట. లేదంటే ఎక్కడి నుంచి ఏది మనం ధ్యానం చేసి, ఏ కోరిక పుట్టి, ఎలా మనల్ని అది పథభ్రష్టుల్ని చేస్తుంది అనేది చెప్పలేమన్నమాట. చాలా డేంజరస్‌గా ఉంటుంది.
సో ఎవ్రీ టైం మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు కూడా అందుకనే ఏమంటారంటే కృష్ణ చైతన్యంలో పనులన్నీ మానేయండి అని చెప్పారనమాట. డూ ఎవ్రీథింగ్ బట్ డూ ఎవ్రీథింగ్ ఫర్ కృష్ణ అంటారనమాట. ఇప్పటిదాకా మన కోసం మనం చేసుకున్నాం కానీ ఇప్పుడు అన్ని పనులు చేయాలి, ప్రతిదీ చేయాలి. కానీ ఇది ఎవరి కోసం చేయాలి? కృష్ణ కోసం చేయాలి. కృష్ణ కోసం చేసినప్పుడు ఏమైతది అంటే ఆ కోరిక మనల్ని ఈ కోపం వైపు, లోభం వైపు తీసుకెళ్ళదు. ఒకవేళ కోరిక తీరినప్పుడు లోభానికి తీసుకెళ్ళిందనుకోండి, ఆ లోభం గూడా మనకి మంచే చేస్తదనమాట. ఎందుకు మంచి చేస్తదంటే ఇంకా నాకు కృష్ణ సేవ కావాలి అని కోరుకుంటాం. సో, దానివల్ల మనకెలాంటి ఇబ్బంది ఉండదు కదా! సో, ఈ ఈ కృష్ణ చైతన్యం యొక్క సీక్రెటే అదనమాట. మనం ఏదైతే ఇంద్రియార్థాల పైన ధ్యానం చేస్తూ ఉంటామో, దాన్ని మనము భగవంతునికి సేవగా నేను ఏం చేయాలి అనేది అటు ట్రాన్స్‌ఫర్ చేసేస్తదనమాట. ఆ ధ్యానం, ఆ కాంటెంప్లేషన్ అనేది ఇటువైపు మరలిస్తాం కాబట్టి, మనకి దీని వల్ల వచ్చే ఇబ్బంది అనేది ఉండదు. ఓకే. 64 శ్లోక చూద్దాం. సో, రిసైట్ చేద్దాము. రాగద్వేష విముక్తైస్తు రాగద్వేష విముక్తైస్తు రాగద్వేష విముక్తైస్తు రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ 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 ఆత్మవశ్యైర్విధేయాత్మా ఆత్మవిధేయాత్మా ఆత్మవశ్యైర్విధేయాత్మా ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి 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 రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. మొత్తం శ్లోక చదువుతాం. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఓకే. మోహిని మాతాజీ ఒకసారి శ్లోక రిసైట్ చేస్తారా? చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. ఓం హరే నమో కృష్ణ. భగవతే వాసుదేవాయ. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. కానీ సమస్త రాగ ద్వేషముల నుండి విముక్తి నందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించడం ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగో మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ భాష్యం చదవండి. కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యముగా నియంత్రించినను వారిని భగవానును దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పినచో పతనము తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణ చైతన్యము నందు సంపూర్ణముగా నెలకొనినట్లే వ్యక్తి బాహ్యమునకు భోగానుభవ స్థితిలో ఉన్నట్లుగా
కనబడినను తాను కృష్ణ చైతన్యము కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మల ఎడ ఆసక్తి లేనివాడై ఉండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తిపరచుటను తప్ప మరే దానిని వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడై ఉండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము, కానీ కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరినచో అతడు సామాన్య పరిస్థితుల తన తృప్తి కొరకై మొదరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించి వర్తించుచుండును. కనుక దేనినైనను చేయుట లేక చేయకపోవుట అనేది 2 విషయములు ఆ భక్తుని ఆధీనములోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని అవ్యాజ కృప మాత్రమే. భోగానుభవ స్థితి అందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఈ శ్లోకాలో మనకేం చెప్తున్నారో చూద్దాము. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరణ్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. సో ఇక్కడ మనకు ఒక చిన్న సీక్రెట్ చెప్పేస్తున్నారు. భగవానుని సంపూర్ణ కృప మనం పొందగలగాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అని చెప్తున్నారు. ఏంటి అంటే సమస్త రాగద్వేషాల నుండి విముక్తి నొంది ఉండడం మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలగడం. ఈ 2 పనులు చేసినట్లయితే భగవానుని యొక్క సంపూర్ణ కృప అనేది పొందగలము అంటున్నారు. సో ఈ రాగము ద్వేషము మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. రాగము ద్వేషము ఇవన్నీ ఏంటంటే మనకి ద్వంద్వాలు ఇక్కడ. సో వీటి నుంచి మనము అంటే ఆసక్తి లేకుండా వాటిపైన ఆసక్తి కానీ అంటే రాగద్వేషాల నుండి విముక్తులు ఉండడం, వాటి ప్రభావం నుండి మనం బయటపడి ఉండడం మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియాలను నిగ్రహింపజేయడం. నియమ నిబంధనలు అనుసరించి మనము ఇంద్రియాల్ని నిగ్రహింపజేయడం అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. జనరల్ గా మనకి సెన్సెస్ ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేయడానికి ఇష్టం ఉండదు అనమాట. ఎప్పుడు కూడా ఇంద్రియార్థాల పైన ఆ ధ్యానం చేసి ఇంద్రియార్థాలతో కొట్టుకుపోయి అట్లా ఆనందాన్ని పొందాలి అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా దాని గురించే వెంపర్లాడుతూ ఉంటాం ఈ భౌతిక జగత్తులో. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇంద్రియాలని మనము నియమంలో పెట్టాలి, కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు. అయితే కంట్రోల్ చేయాలి అంటే ఆ కంట్రోల్ అనేది కూడా ఎలా చేయాలి అంటే మనకి శాస్త్రాల్లో విధి అండ్ నిషేధ అని ఉంటాయి. విధి అంటే ఏంటి అంటే ఏ పనులైతే చెయ్యాలి, నిషేధ అంటే ఏ పనులైతే చేయకూడదు. నిషేధం అంటే ఏంటంటే రెస్ట్రిక్షన్స్ కదా. సో అలానే విధి ఏ పనులైతే చేయాలి, ఏ పనులైతే చేయకూడదు మనకి శాస్త్రాల్లో ఉంటాయి. వాటికి అనుగుణంగా మనం ఇంద్రియాలని మనం రెగ్యులేట్ చేస్తూ వచ్చాము, నియంత్రణ చేస్తూ వచ్చాము అంటే దెన్ మనం భగవంతుని కృపకి పాత్రులం కాగలుగుతాము అని చెప్పి ఈ శ్లోకాలు చెప్తున్నారు. అయితే జనరల్ గా మనకి ఫ్రీడమ్ అంటే రెగ్యులేషన్స్ ఉండాలి అనుకుంటామా? అసలు ఎట్లాంటి రెగ్యులేషన్స్ లేకుండా కంప్లీట్ గా ఫ్రీగా ఉండాలి అని చెప్పి మనం కోరుకుంటామా? చెప్పండి. కంప్లీట్ గా ఫ్రీగా ఉండాలని అనుకుంటారు కానీ అది నిజం కాదు మాతాజీ. జనరల్ గా ఇప్పుడు సొసైటీలో అయితే ఏంటంటే ఇంకా కనీసం పిల్లలు పేరెంట్స్ వాళ్ళ మాట కూడా వినడానికి ఇష్టపడడం లేదనమాట. మాకు నచ్చినట్లు మేము ఉంటాం, మాకు నచ్చిన చోటకి మేము వెళ్తాం, మాకు నచ్చిన విధానంగా మేము డ్రెస్ చేసుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్లు మేము ఉంటాం. అండ్ మాకు నచ్చినట్లుగా మేము ఉండడానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటి దానికి? ఫ్రీడమ్ అని అనమాట. సో యాక్చువల్ గా ఇట్లా మనకి ఎట్లాంటి రెగ్యులేషన్స్ లేకుండా ఉన్న ఫ్రీడమ్, స్వతంత్రం ఏదైతే ఉంటుందో అది మనల్ని ఎప్పుడు కూడా యాక్చువల్ గా మంచి దారికి తీసుకెళ్ళదనమాట. ఒకసారి ప్రణవానంద ప్రభుజీ ఒక చిన్న షార్ట్ వీడియో విన్నాను అనమాట. అందులో ఏం చెప్తారు అంటే డిసిప్లైన్డ్ లైఫ్ ఇచ్చేంత తృప్తి మనకి విచ్చలవిడితనం అనేది ఎప్పటికీ ఇవ్వదు అని చెప్పి ఆ వీడియోలో చెప్తారు.
సో, మనం ఎప్పుడైతే మన లైఫ్‌ని డిసిప్లైన్డ్‌గా ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమానుసారం మన జీవితాన్ని నడుపుకుంటూ వస్తామో, అందులో ఉండే తృప్తి అనేది మనం విచ్చలవిడితనం అంటే ఎవరికీ లెక్క చేయకుండా, దేన్ని మనం ఫాలో చేయకుండా నాకు నచ్చినట్లు నేనుంటాను అని మనం జీవనాన్ని ఎప్పుడైతే గడుపుతామో, అందులో ఆ తృప్తి రాదనమాట. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఇప్పుడు మనకి ఛాన్స్ ఇచ్చారనుకోండి, మీకు నచ్చినట్లు మీరుండొచ్చు. మీరు జపం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇలా క్లాసులు వినాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీని గూడా మీరు టైంకి వండి పెట్టాలి. మీరు ఆఫీస్‌కెళ్ళి ఉద్యోగం చేయాలి. ఇట్లాంటివేమి నియమాలు లేవు. మీకు నచ్చినట్టు మీరుండొచ్చు అంటే అదొక దారైతే, లేదు మనం పొద్దున్నే లేవాలి. ఇట్లా భగవంతుడి కోసం కొంత టైం తీయాలి. మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌కి కొంత టైం తీయాలి. మన హెల్త్‌కి కొంత టైం తీయాలి. రెగ్యులేటెడ్‌గా మనము హరే కృష్ణ. వెంకటేశం ప్రభు మ్యూట్‌లో ఉండాలి ప్రభు. సో, ఏది బెటర్ అంటారు చెప్పండి? క్రమశిక్షణే బెటర్ మాతాజీ. క్రమశిక్షణ క్రమశిక్షణ బెటర్. చేస్తారు మాతాజీ. కానీ మన మనసుకి క్రమశిక్షణ ఉంటే అంత ఈజీగా ఉంటుందా? మాతాజీ ఇది ఈజీ కాదు కాదు కానీ కానీ అదే కరెక్ట్. అలవాటు చేసుకోవాలి మాతాజీ. ఏం మాతాజీ? అది క్రమశిక్షణ అన్నది ఈజీ కాదు గానీ, మనం సాధన చేస్తూ ఉంటే అదే అలా క్రమశిక్షణ అవుతుంది మాతాజీ. హ్మ్. కరెక్ట్. స్ట్రెస్‌గా ఉండేటప్పుడు మాత్రం కొన్ని రోజులు సరదా అనిపిస్తది. తర్వాత ఇవన్నీ ఏంటి ఇలా ఉందేంటి? హ్మ్. ఇలాగైపోయామేంటి అని ఒక ఆందోళనొస్తది మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ అన్నమాట. క్రమశిక్షణలో యాక్చువల్‌గా ప్రశాంతత ఉంటుంది. కరెక్ట్. క్రమశిక్షణలో ప్రశాంతత ఉంటుంది. యాక్చువల్‌గా ఏంటి అంటే మనకి హ్మ్. ఇనీషియల్‌గా నాకు నచ్చినట్లు నేనుంటాను. నాకు నచ్చినట్లు నేనుంటాను అని చెప్పి చాలామంది ఆల్కహాల్‌కి, ఈ స్మోకింగ్‌కి వీటికి అడిక్ట్స్ అవుతూ ఉంటారు. అవునా కదా! ఏముంది పార్టీకెళ్తున్నాను. ఆ మాత్రం డ్రింక్ చేస్తే తప్పేంటి? నలుగురితో ఉన్నప్పుడు ఆ మాత్రం కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. కాలానికి తగ్గట్టు వెళ్తూ ఉండాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో, దానికి తగ్గట్టుగా ఏమైతదంటే ఇనీషియల్‌గా మెల్లిమెల్లిగా వాళ్ళకి ఆల్కహాల్, స్మోకింగ్, ఈ బ్యాడ్ అసోసియేషన్ ఏదైతే చెడు సాంగత్యం అలవాటైతూ ఉంటుంది. కానీ కొంతకాలం అయ్యాక ఇనీషియల్‌గా వీళ్ళు దీనికి ఏం పేరు పెడతారు? ఫ్రీడమ్. ఆ మాత్రం ఫ్రీడమ్ లేకపోతే ఎలాగా? నువ్వింకా ఎప్పుడు ఏ కాలంలో ఉన్నావు నువ్వు అని చెప్పి అంటారు. కానీ తర్వాత ఏమైద్ది? వీళ్ళు వీళ్ళ స్వేచ్ఛాశక్తితో ఆ అలవాటు నుండి దూరంగా ఉండాలి అంటే పాసిబుల్ అవుతుందా? నో మాతాజీ. అవ్వదు. అవ్వదు. సో, ఇనీషియల్‌గా ఫ్రీడమ్ అన్న పేరుతో మనం ఏవైతే చేస్తామో, రేపొద్దున ఫ్రీడమ్ అన్న పేరుతో మనం వాటిని వదిలేయాలన్నా గూడా మనం వదలలేమనమాట. అవి మనల్ని అంత గట్టిగా పట్టేసుకుంటాయి. సో, యాక్చువల్‌గా మనకిక్కడ ఫ్రీడమ్ వచ్చిందా? ఫ్రీడమ్ పోయిందా చెప్పండి? ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్లుంటే? ఇష్టం వచ్చినట్టు గోతులో పడ్డట్టే. గోతులో ఫ్రీ పడ్డట్టే మేడం. ఆ! ఎగ్జాక్ట్‌లీ ఫ్రీడమ్ అని చెప్పి మనం కొన్నిటికి వెళ్తాము. రిస్ట్రిక్షన్స్ అనేవేమీ లేకుండా. పోను ఏమైతది అంటే, మనకున్న ఫ్రీడమ్ నాకిది వద్దు, నేనిది వదిలేద్దాం అని చెప్పి మనం ఎంత ప్రయత్నం చేసినా గూడా వదలలేమనమాట. యాక్చువల్‌గా ఫ్రీడమ్ అని పేరుతో స్టార్ట్ అయింది. ఏదో ఒక రోజు మన ఫ్రీడమ్‌నే తీసేసుకొని మనల్ని ఇది చేసేస్తదనమాట. సో, రిస్ట్రిక్షన్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని ఇది ఏమైతది అంటే మనకెప్పుడు కూడా మంచిది కాదు. సో, ఈ శ్లోకాలు అదే చెప్తున్నారు. మనం ఇంద్రియాలనేవి నియమాలని అనుసరించి మనము రెగ్యులేట్ చేసినప్పుడు మనకి భగవంతుని కృప అనేది దొరుకుతుంది అని చెప్పి అంటారనమాట. మనకి హిరణ్యకశిపు, ప్రహ్లాద్ మహారాజ్ పాస్ట్ టైమ్‌లో కూడా హిరణ్యకశిపు ఎట్లాంటి స్టేజ్‌కి వెళ్ళిపోతారంటే ఆయన బ్రహ్మదేవుని నుండి వరాలు పొందుతారు. మీకు ఐడియా ఉంది గదా! తెలుసా? తెలీదా? ఎవరికైనా తెలీదా దాని గురించి? తెలుసు మాతాజీ. ఐడియా ఉంది గదా! సో, బ్రహ్మదేవుని నుండి వరాలు పొందుతారు. ఎట్లాంటి వరాలంటే ఇక అందరూ గూడా నా కంట్రోల్‌లోనుండాలి. నాకింకా అంటే ఆ వరాల వల్ల ఎట్లాంటి స్టేజ్‌కెళ్ళిపోతాడంటే మొత్తం నా కంట్రోల్‌లోనే ఉండాలి. నాకు మరణం అనేది ఉండకూడదు అనండి ఇనీషియల్‌గా అడిగితే అది కుదరదు అంటే ఆయన వరాలు అంటే ట్విస్ట్ చేసి అడుగుతాడనమాట. అంటే నేను పొద్దున చావకూడదు, రాత్రి చావకూడదు, నేను మనిషితో చావకూడదు, మృగంతో చావకూడదు, నేను ఇంట్లో చావకూడదు, ఇంటి బయట చావకూడదు. ఇట్లా బోలెడన్ని వరాలడుగుతారు. సో, వీటన్నిటికి బ్రహ్మదేవుడు ఓకే. తథాస్తు, తథాస్తు అని చెప్పి వాటన్నిటిని తీరుస్తారనమాట. సో, పవరనేది పెరిగిపోయేసరికి ఏమైందంటే, ఇప్పుడు వచ్చేస్తుందా రాదా? అంటే నన్నింకెవరు ఎదిరించేవారు లేరు. సో, నాకిప్పుడు చాలా శక్తి అనేదొచ్చేసింది. సో, మొత్తం దేవతలందరూ కూడా హిరణ్యకశ్యపుకి భయపడడం, ఆయన చెప్పినట్లు వినడం మొదలుపెట్టేసారనమాట. ఎట్లా అంటే మనకి ప్రభుజీ చెప్తారు. మనకి బాగా ఎండొచ్చిందనుకోండి, మనం ఏం జేస్తాం? అంబ్రెల్లా పెట్టుకుంటాము. లేకపోతే ఏదో ఏసీలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో, ఇట్లాంటివి మనం ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం సమ్మర్ సీజన్‌లో. కానీ హిరణ్యకశిపు ఎట్లా అంటే ఒక్కసారి ఇట్లాగా సూర్యుని వైపు చూసి ఇట్లా తన కనురెప్ప ఇట్లా ఎగరేసినట్లయితే ఆహ్,
హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ. ఒక్క నిమిషం, నా సిస్టమ్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది, కంప్లీట్ గా ఆఫ్ అయిపోయింది. నేను ఒక 2 minutes రీస్టార్ట్ చేసి జాయిన్ అవుతాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మేమందరం మళ్ళీ మాతాజీ restart రెండు అవుతాం మాతాజీ. కనిపిస్తున్నాయి మాతా వీడియోలు మీకు 2 times కనిపిస్తున్నాయి. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఒక్కదానికి వాయిస్ వినిపించట్లేదా? మీకు వినిపించట్లేదా? అనుష మాతాజీ. మాతాజీ రీజాయిన్ అవుతానన్నారు మాతాజీ. ఓ అవునా, ఓకే ఓకే. హరే కృష్ణ, వినిపిస్తుందండి వాయిస్? ఎస్ మాతాజీ, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఎస్ మాతాజీ. సారీ ఫర్ దిస్. యాక్చువల్గా ఇది పవర్ పోయింది, అది బ్యాకప్ మీద రన్ అవుతుంది. సో నేను ఏదైతే కంప్యూటర్ సెట్ చేసుకున్నానో అదంతా కూడా ఆఫ్ అయిపోవడం వల్ల అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. సో ఎనీవేస్, ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయితే ఉంది, మన క్లాస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో ఇందాక ఏం చెప్తున్నాను, హిరణ్యకశ్యపు గురించి. సో హిరణ్యకశ్యపు మొత్తం అందరినీ కూడా కంట్రోల్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాడనమాట. మొత్తం దేవీ దేవతలు అందరూ కూడా హిరణ్యకశ్యపుకి భయపడుతూ ఉంటారనమాట. ఎప్పుడు ఏం కోపం వచ్చి ఏం చేస్తాడా ఈయన, సో ఇట్లాంటి సిచ్యుయేషన్లో మేము ఉన్నాము, సో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. హిరణ్యకశ్యపు కోపం రాకుండా ఆయన కళ్ళెత్తి చూడగానే వీళ్ళు ఇలా వెనక్కి వెళ్ళిపోతారనమాట. సూర్యదేవుడైతే మనకి జనరల్గా అంత సన్‌లైట్‌లో ఉన్నప్పుడు మనం హిరణ్యకశిపు అలా చూసినప్పుడు ఏంటంటే, సూర్యుడు ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాడనమాట. ఓహ్! నీకు ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి. సో, ప్రతి ఒక్కరు అంత భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ హిరణ్యకశిపు ఎంతమందిని కంట్రోల్ చేసినా గూడా, ఒకదానికి మాత్రం బానిసైపోయాడనమాట. దేనికి బానిసైపోయాడు చెప్పండి? చెప్పగలరా ఎవరైనా? విశ్వ భక్తికి. యాక్చువల్‌గా తన మనస్సుకి తను బానిసైపోయాడనమాట. ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేసే హిరణ్యకశ్యపు తన మనసుకి మాత్రం తను బానిసైపోయాడనమాట. సో, మనం రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వకుండా మనకి ఇష్టం వచ్చినట్లు ఉండి, మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తే, మనం అనుకుంటాం మనకు ఫ్రీడమ్ ఉంది అని చెప్పి. మనం అన్నిటిని కంట్రోల్ చేయగలము అని అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్‌గా ఏమైతది అంటే, మన మనస్సు చేతిలోనే మనం కంట్రోల్ చేయడం, మన మనస్సే మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడతదనమాట. సో, వి మైట్ బి ద మాస్టర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. బట్ వి బికమ్ ద స్లేవ్స్ ఫర్ అవర్ ఓన్ మైండ్ అంటారనమాట. మొత్తం ప్రపంచానికి మనం మాస్టర్ అవ్వచ్చు, అధిపతి అవ్వచ్చు. మనము ఇష్టం వచ్చినట్లు మనం ఏమి రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వకపోతే. కానీ ఏమైతది అంటే ప్రపంచానికి అధిపతి అయినప్పటికీ కూడా మనం మన మనస్సుకి మాత్రం బానిసైపోతామనమాట. కానీ కృష్ణ చైతన్యంలో ఏమవుతుంది బేసిక్‌గా, మనము భగవంతుని యొక్క సేవకుడిగా అయితే ఏమవుతది అంటే ఆటోమేటిక్‌గా మన మనస్సు మనకి బానిసైతదనమాట. అర్థమవుతుందా? 2 డిఫరెన్స్ అర్థమవుతుందా? మనము ఇంద్రియాలకి లొంగిపోయి, ఇంద్రియాలకు ఎలాంటి రెగ్యులేషన్స్ అనేవి పెట్టకుండా ఉన్నాము అంటే ఏమైతది అంటే, ప్రపంచాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నట్లు అనిపించొచ్చు. కానీ శత్రువు బయటెక్కడో ఉండడు కదా! ఇక్కడే మన లోపలే ఉంటారు మన మనస్సు రూపంలో. సో, మన మనస్సు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో నిండిపోయిన మనస్సుకి మనం బానిసైపోతాం. కానీ కృష్ణ చైతన్యంలో వచ్చినప్పుడు ఏమైతది, మనం ఇంద్రియాలని రెగ్యులేట్ చేస్తాం. వాటికొక నియమాలనేవి ఉంటాయి. విధి నిషేధాల్ని ఫాలో అయ్యే కొద్దీ ఏమైతది అంటే, మన ఇంద్రియాలు కంట్రోల్‌లో ఉంటాయి. మన మనస్సు కంట్రోల్‌లో ఉంటది. మనము
భగవంతుని సేవగా, భగవంతుని సేవకునిగా ఉన్నప్పుడు ఏమైతది అంటే, మన మనస్సు మన కంట్రోల్‌లో ఉంటుందనమాట. రెండిటికి డిఫరెన్స్ అదనమాట. ఒక భౌతికంగా ఉన్న వ్యక్తికి, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తికి వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మొత్తానికి అధిపతి అవ్వచ్చు, మనస్సుకి బానిసైపోతారు. కానీ ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందే కొద్దీ ఏమవుతుంది అంటే, మనం భగవంతుని సేవకునిగా దగ్గరికి అయ్యే కొద్దీ ఏమైతది అంటే, మనము మన మనస్సుకి మాస్టర్ అయిపోతామనమాట. మన మనస్సు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ బ్యాడ్ మాస్టర్ అన్నమాట. బట్ అ వెరీ గుడ్ సర్వెంట్ అంట. అంటే మనస్సుని మాస్టర్‌గా మనం పెట్టుకున్నామనుకోండి, అది మనల్ని ఎప్పుడు గూడా పతనం వైపు తీసుకెళ్తుంది. కానీ మనస్సుని సర్వెంట్‌గా చేసేసామనుకోండి, ఇట్ బికమ్స్ ద బెస్ట్ సర్వెంట్ అంట. సో, మనం కృష్ణ చైతన్యంలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనస్సుని అదుపులో పెట్టుకొని సర్వెంట్ యాటిట్యూడ్‌తో ఉండడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ? మాతాజీ నామస్మరణ. కరెక్ట్. చాంటింగ్. చాంటింగ్ చేసే కొద్దీ ఏమైతది అంటే, మన మనస్సుని కంట్రోల్‌లోకి తెస్తున్నాం. అందుకనే చాంటింగ్ చేస్తున్నప్పుడు ఇనీషియల్‌గా మనకి బావుంటుందా? ఈజీగా ఉంటుందా? కూర్చొని చాంటింగ్ చేసేద్దాం అన్నంత ఈజీగా ఉంటుందా? లేదు మాతాజీ. మనస్సు తొక్కేస్తది మనల్ని. అటు ఇటు లాగి పడేస్తదనమాట. అస్సలు మన వల్ల కానే కాదు ఇనీషియల్ డేస్‌లో చాలా కష్టంగుంటది. ఎట్లా అనిపిస్తదంటే, ఎందుకొచ్చింది ఈ గోల మనకి ప్రశాంతంగా ఉన్నాం గదా! అని అనిపిస్తది. ఇవంతా ఎవరి వాయిస్ అంటే మనస్సు వాయిస్ అనమాట. ఎందుకంటే మనస్సు ఒప్పుకోదు. నేను ఇంకొకళ్ళ కంట్రోల్‌లోకొచ్చానంటే అయిపోయింది ఇంక నువ్వు గెలుస్తావు. నువ్వెప్పుడైతే నా చెప్పు చేతల్లో ఉంటావో అప్పటిదాకా మాత్రమే నా రాజ్యం ఉంటుంది. కానీ నువ్వు భగవంతుని నామం పట్టుకోవడం మొదలు పెట్టావా ఏమైతుంది? అప్పటిదాకా మనం మనస్సు చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళం. మన మనస్సు మన కంట్రోల్‌లోకి రావడం మొదలైతదనమాట. అందుకని చాంటింగ్ అనేది చాలా టఫెస్ట్ ప్రాసెస్. అంత ఈజీగా కాదనమాట. మనం జనరల్‌గా అంటాం చాంటింగ్ చేస్తే అదొక్కటి చేయండి చాలు ఏముంది సింపులే గదా! అని చెప్పి అంటాం గానీ, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే మన మనస్సుని మనము కంట్రోల్ చేయాలక్కడ. అటు ఇటు వెళ్ళిపోయే మనస్సుని లాగి తీసుకొచ్చి నామాన్ని వింటూ ఉండాలి. భగవంతునికి ప్రేయర్‌ఫుల్ మూడ్‌లో ఉంటూ ఉండాలనమాట. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చెయ్యగా ఏమైతది అంటే ఈ మనస్సు ఇప్పటిదాకా ఏమైంది? మనస్సు మాస్టర్‌గా ఉందనమాట. అంటే అది చెప్పిన చోటుకల్లా మనం వెళ్ళడం, అది చెప్పింది చేయడం చేస్తూ ఉన్నాం కాబట్టి, చాంటింగ్ అనేది మనసుకి ఇష్టం లేని పని గదా! సో, ఇనీషియల్‌గా ఒప్పుకోదు. చాలా స్ట్రగుల్ ఉంటుంది. కానీ పోను ఇదొక సాధనా పద్ధతిలో మనం చేయడం విధిగా చేస్తూ ఉన్నామనుకోండి, కొన్ని ఏళ్ళకి ఏమైతది అంటే, మనస్సు కంట్రోల్‌లోకొస్తుంది. ఇప్పటిదాకా మాస్టర్‌గా ఉన్న మనస్సు, ఇప్పుడు సర్వెంట్ మోడ్‌లో తిరుగుతుందనమాట. ఇందాక చెప్పాను గదా! మనస్సు వర్స్ట్ మాస్టర్, బట్ అ బెస్ట్ సర్వెంట్ అనమాట. సో, ఇప్పటిదాకా వర్స్ట్ స్టేజ్‌లో మనల్ని డ్రైవ్ చేసింది. మన జీవితాన్ని నడిపింది. కానీ భగవంతుని నామస్మరణ విధిగా మనం చేసే కొద్దీ ఏమవుతుంది అంటే అది ఇట్ స్టార్ట్స్ బికమింగ్ అవర్ బెస్ట్ సర్వెంట్ అయిపోతుందనమాట. అందుకనే అన్‌కంట్రోల్డ్ మైండ్ అనేది మనకి ఎనిమీ అనమాట. చాలా పెద్ద ఎనిమీ. బట్ వెన్ మైండ్ ఈస్ కంట్రోల్డ్, మైండ్ అనేది కంట్రోల్ అయిపోయింది అంటే గనక ఇట్ బికమ్స్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అంటారనమాట. మనకి భగవద్గీతలో ఆ శ్లోక కూడా వస్తుంది. సో, ఈ విధి నిషేధాలు మన ఇంద్రియాలనేవి కంట్రోల్ చేస్తున్నప్పుడు ఈ విధి నిషేధాలనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, రెగ్యులేటెడ్‌గా లేని ఫ్రీడమ్ అనేది మనకి మంచిది కాదు. ఓకే. అండ్ ఇంకా ఏం చెప్పుకోవచ్చంటే అసలు నిజమైన ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే, మన చేతుల్లో మన ఇంద్రియాలు, మన మనస్సు కంట్రోల్ చేసుకునే శక్తి ఎప్పుడైతే మనకొస్తుందో థట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్. ఇప్పుడు మనకి ఆ రియల్ ఫ్రీడమ్ ఉందా? లేదా? మాతాజీ లేదు. 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 లేదు పూర్తిగా లేదు కాబట్టి మాతాజీ. పూర్తిగా లేదు. కొంచెం. ఎందుకంటే మనం భగవంతుని వైపు కొంచెం తిరుగుతూ ఉన్నాం. భగవంతునికి కొంచెం సరెండర్ అయితూ ఉంటున్నాం కాబట్టి, ఆ కొంచెం ఫ్రీడమ్ మనకుంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే కంప్లీట్‌గా మనం శుద్ధ భక్తుల స్టేజ్‌కి వెళ్ళి, కంప్లీట్‌గా భగవంతుని యొక్క శరణు తీసుకుంటామో, దెన్ వి కెన్ ప్రౌడ్‌లీ సే థట్ వి హావ్ ద రియల్ ఫ్రీడమ్ అనమాట. అప్పుడు మనకి నిజమైన స్వతంత్రం అనమాట. ఎందుకంటే, మనం భగవంతునికి కంప్లీట్‌గా దాసులం అయిపోయాం కాబట్టి, మనకి రియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు మనం కొంచెం సేపు ఓకే. నేను సేవ చేస్తాను. కొంతసేపు భగవంతుడే నాకు స్వామి అని కొద్దిసేపు ఉంటున్నాం. కానీ తర్వాత ఏం చేస్తున్నాం? గివ్ అప్ అయిపోయి మన మనస్సు చెప్పిన దానికి ఇదైపోతూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం రియల్ ఫ్రీడమ్ అనేది మనము అనుభవించడం లేదనమాట. ఒకసారి ఏమవుతుందంటే అలెగ్జాండర్ పేరు విన్నారా ఎప్పుడైనా? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. విన్నాం విన్నామా? మాతాజీ. విన్నాం మాతాజీ. ఒకసారి ఆయన ఏమైతుందంటే ఇట్లా ఇండియాకి వచ్చినప్పుడు ఆయన పర్యటన చేస్తున్నప్పుడు వెళ్తూ అక్కడ ఒక సాధువు ఉంటారనమాట. సో, ఆయన చాలా అంటే మొత్తం ప్రపంచమంతా ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఆయన దగ్గరున్న కొంతమంది ఫాలోవర్స్‌కి చెప్తారనమాట. ఇట్లా అలెగ్జాండర్ వచ్చారు అని చెప్పి ఆ సాధువుకి చెప్పండి. ఆ సాధువునొచ్చి నన్ను కలవమని చెప్పండి అని చెప్పి చెప్తారు వెళ్లి. చెప్పినప్పుడు ఆ సాధువు దగ్గరికి వెళ్లి ఆ ఫాలోవర్స్ చెప్తారు. అలెగ్జాండర్ వచ్చారు.
రాజు చక్రవర్తి. సో, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు రండి అని చెప్పి చెప్తారు. ఆ సాధువు అంటారు, "ఇప్పుడు కాదు. నేను నా సాధనలో ఉన్నాను. ఇప్పుడు రావడం కుదరదు" అంటారనమాట. సో, అదే మాట వెళ్ళి సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్లి అలెగ్జాండర్‌కి చెప్తారు. సో, అలెగ్జాండర్‌కి వెంటనే కోపమొస్తుందనమాట. ఏంటసలు నేను పిలవడం ఏంటి? అతను రాకపోవడం ఏంటి? ఏమనుకుంటున్నాడసలు అని చెప్పి అలెగ్జాండర్ కోపంగా వెళ్తాడనమాట. వెళ్ళిపోయి ఆ సాధువు దగ్గరగా వెళ్లి మాట్లాడతాడు. ఏమనుకుంటున్నారు మీరు? నేను నేను పిలిస్తే మీరు రాకపోవడం ఏంటి? మొత్తం ప్రపంచమే నా కంట్రోల్‌లో ఉంది. మీరు నా గురించి తెలీదు అనుకుంటాను. ప్రపంచమంతా గూడా నా చెప్పు చేతల్లో ఉంది. నా కంట్రోల్‌లో ఉంది అని చెప్పి అలెగ్జాండర్ చెప్తారనమాట. అప్పుడు సాధువు అంటారు, "కరెక్టే. ప్రపంచమంతా నీ కంట్రోల్‌లో ఉంది కానీ, నువ్వెవరి కంట్రోల్‌లో అయితే ఉన్నావో అది మాత్రం నా కంట్రోల్‌లో ఉంది" అని చెప్పి ఆ సాధువు చెప్తారనమాట. అలెగ్జాండర్‌కి అర్థం కాదు. "ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెవరి కంట్రోల్‌లో ఉండడం ఏంటి? అది మీ కంట్రోల్‌లో ఉండడం ఏంది? సో, యూ ఆర్ ద సర్వెంట్ ఆఫ్ మై సర్వెంట్" అని చెప్పి ఆ సాధువు చెప్తారనమాట. నేను ఒకళ్ళకి సర్వెంట్ ఏంటి? అండ్ అది ఆయన మీకు సర్వెంట్ అవ్వడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అలెగ్జాండర్ అంటారనమాట. అప్పుడు ఆ సాధువు చెప్తారు, "నువ్వు ప్రపంచం మొత్తాన్ని పాలిస్తుండొచ్చు. ప్రపంచం మొత్తం నీ కంట్రోల్‌లో ఉంటుండొచ్చు అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ, నేను రాను అన్నప్పుడు నీ మైండ్ యాజిటేట్ అయిపోయింది చూసావా? అంటే నీ మైండ్‌కి నువ్వు సేవకుడిగా ఉన్నావు. అండ్ ఆ సో కాల్డ్ మైండ్ వచ్చేసి నా సర్వెంట్. నేను ఆ మైండ్ కంట్రోల్‌లో నేను లేను. ఇప్పుడు చెప్పు ఎవరి కంట్రోల్‌లో ఎవరున్నారు" అని చెప్పి ఆ సాధువు అంటారనమాట. వెంటనే అలెగ్జాండర్ ఆ సాధువుకి సరెండర్ అయిపోతారు. సో, మనం అనుకుంటూ ఉంటాం మొత్తం జయించేసాం అనుకుంటూ ఉంటాం గానీ, యాక్చువల్‌గా బయట ఎంత జయించినా కూడా ఈ లోపల ఏవైతే మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలతో మనం నిండిపోయిన ఈ మనస్సుంటుందో, దాన్ని జయించినప్పుడే వి ఆర్ ద యాక్చువల్ విన్నర్ అన్నమాట. అండ్ అది జయించడం అనేది భగవంతుని యొక్క భక్తి లేకుండా, భగవంతుని యొక్క కృప లేకుండా అది జయించడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. సో, ఏంటి అంటే భగవంతుని యొక్క కృప పొందడానికి మనకు కొన్ని విధి నిషేధాలుంటాయి. ఇంద్రియాలకి కోరిందల్లా, అడిగిందల్లా ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మనం డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి ఏదన్నా రోగంతో. సో, డాక్టర్ చెప్తారు, మీకు ఈ మెడిసిన్స్ ఇస్తున్నాను. అలానే మీకు ఈ డైట్ ఇస్తున్నాను. ఈ డైట్ ఫాలో అవ్వాలి. ఈ మెడిసిన్స్ టైంకి వేసుకోవాలి అని అన్నారనుకోండి. మనం చెప్పామనుకోండి, ఇదంతా నా వల్ల కాదు. నేను వేసుకోను అది ఇది అన్నామనుకోండి. రోగం తగ్గుతుందా? పెరుగుతుందా? తగ్గదు మాతాజీ. తగ్గదు కదా! సో, రోగం అనేది ఇంకా పెరుగుతుందనమాట. మనకి మనకి శాస్త్రాల్లో ఇచ్చిన నియమాలు కూడా ఇలాంటివే అన్నమాట. మనకెందుకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు? అసలు ఇవేం లేకుండా ఉంటే కదా! మనకి నిజమైన ఫ్రీడమ్ అనుకుంటూ ఉంటాం గానీ, మనం రోగగ్రస్తులమైనప్పుడు మనకి శాస్త్రాలనేవి డాక్టర్స్ లాంటివన్నమాట. డాక్టర్స్ మనకి కొన్ని నియమాలనేవి ఇస్తారు. ఏ డాక్టర్ దగ్గరికైనా ఎళ్ళినప్పుడు, "పర్లేదమ్మా నీకు రోగం తగ్గిపోతుంది. నువ్వేం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టు తిను, నీకు నచ్చినట్లుండు. అదే నయమైపోతుంది" అని చెప్పి ఏ డాక్టర్ అయినా చెప్తారా మనకి? చెప్పరు మాతాజీ, చెప్పరు. ఫాలో అవ్వమని ఇచ్చిన చెప్తారు. ఒకవేళ మనము ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చి తగ్గలేదని చెప్పి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటి తెలుసా? చెప్పినట్లు నువ్వు చేసావా లేదా? మెడిసిన్స్ టైమ్‌కేసుకున్నావా? నేను చెప్పిన డైట్ ఫాలో అయ్యావా లేదా? అని చెప్పి డాక్టర్ క్వెషన్ చేస్తారా? చేయరా? చేస్తారు మాతాజీ. చేస్తారు. మన సిట్యుయేషన్ కూడా అంతే అన్నమాట. ఈ భౌతిక జగత్తనేది ఒక హాస్పిటల్ లాంటిది. మనందరం ఇక్కడ ఒక రోగంతో వచ్చామన్నమాట. సో, ఈ రోగంతో వచ్చినప్పుడు, ఈ హాస్పిటల్‌కొచ్చినప్పుడు మనకి కొన్ని నియమాలనేవుంటాయి. బేసిక్‌గా ఈ ఇంద్రియాల ప్రభావం వల్ల మనకి రోగం అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ఇంద్రియాలకు మనం కట్టడి చేయడం లేదనుకోండి ఏమవుతుంది? రోగం అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. చాలామంది అంటారు, "ఎందుకు భక్తిలోకొచ్చినప్పుడు మీరు ఆ నియమాలు, ఈ నియమాలు అని చెప్పి పెడతారు. మీరు ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి పెడతారు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినొద్దంటారు. టీ, కాఫీ తాగొద్దంటారు. ఇవన్నీ చేయమంటారు అసలు. వీటికి భక్తికి సంబంధం ఏంది? భక్తి అనేది ఎమోషన్‌తో సంబంధించింది. వాటికి సంబంధం ఏంది?" అని చెప్పి క్వెషన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఈ నియమాలు ఉంటున్నాయి. వాటిని ఫాలో చేస్తున్నాం గాబట్టే భక్తిలో మనం ఒక్కొక్క అడుగు ముందుకేయగలుగుతున్నాము. ఈ భౌతిక జగత్తు నుండి విడిపడగలుగుతున్నామనమాట. నియమాలనేవి లేవు అనుకోండి, విచ్చలవిడితనంతో ఉన్నాము. ఇంద్రియాలు చెప్పినట్లు మనం చేస్తూ, ఇంద్రియాలకు మనం లొంగిపోతూ ఉన్నామంటే మాత్రం జీవితం అనేది ఇంకా దారుణమైపోతుంది. మనం ఏ రోగంతో అయితే ఇక్కడికొచ్చామో ఆ భవరోగం, జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే రోగంతో మనం ఇక్కడున్నాం ఆ భవరోగంతో. ఆ భవరోగం నుండి బయటపడాలి అంటే ఆ రూల్స్ అనేవి మనము ఫాలో అవ్వాలి. భక్తిలో ఇచ్చిన రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. అయితే ఇనీషియల్‌గా మనకి కష్టంగా ఉంటుంది రూల్స్ ఫాలో అయ్యే కొద్దీ. కానీ పోను ఏమైతది అంటే మనకి భగవంతుడు హయ్యర్ టేస్ట్ ఇవ్వడం మొదలుపెడతారు. మనకి 2.59లో చూసామా లేదా? హయ్యర్ టేస్ట్ వచ్చినప్పుడు లోయర్ టేస్ట్‌తో ఉన్న వాటిని మనం ఈజీగా త్యజించగలుగుతామని చెప్పి డిస్కస్ చేసుకున్నామా లేదా? అవును మాతాజీ. మాతాజీ. సో, హయ్యర్ టేస్ట్ అనేది రావడం ఎప్పుడైతే మొదలవుతుందో, ఆటోమేటిక్‌గా ఇవన్నీ మనకు కష్టం అనిపించదనమాట. ఇనీషియల్‌గా భక్తిలో కూడా మనకి రూల్స్ అనేవి ఇనీషియల్‌గా ఆస్టెరిటీస్ కష్టంగా అనిపిస్తూ ఉంటాయి.
కానీ పోను 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 భగవంతుడు ఆ రసాయిస్తారు. భగవంతుని నామంలో మనకి ఆ నామం జపించే కొద్దీ ఆనందం కలుగుతూ ఉంటుంది. భగవంతుని కథ వినే కొద్దీ సాంత్వన కలుగుతూ ఉంటుంది. ఇనీషియల్‌గా ఉండదనమాట. కష్టంగానే ఉంటుంది. ఇలా గంట సేపు కూర్చొని భగవంతుని కథ వినడం ఏంటి, హ్యాపీగా నేను మూవీ చూస్తుంటే నాకు ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది కదా! అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇనీషియల్‌గా భగవంతుని కథలో మనకి ఎంటర్‌టైన్‌మెంట్ రాకపోవచ్చు. కానీ పోను 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 ఏమైతది అంటే భగవంతుని కథ నుంచి మనకి ఎన్‌లైటన్‌మెంట్ వస్తూ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ వస్తూ ఉంటుంది. ఎన్లివెన్‌మెంట్ వస్తూ ఉంటుందనమాట. ఆ రస వచ్చే కొద్దీ ఏమైతది అంటే ఈ చిన్న చిన్న విషయాలు వదిలేసినా కూడా మనకి కష్టం అనేది అనిపించదనమాట. సో, శ్రీల ప్రభుపాద్ మనకి ఇస్కాన్ స్థాపించినప్పుడు కూడా చాలామంది చెప్పారంట. ఏంటి అంటే, ప్రభుపాద్ మీరు ఈ 4 నియమాలు చెప్తున్నారు గదా! ఈ నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో మీట్ ఈటింగ్ అని చెప్పి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పెట్టారు గదా! ఈ నియమాలనేవి 4 నియమాలున్నాయి కదా! వీటిట్లో ఏదో ఒక్కటైనా మీరు రిలాక్సేషన్ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి. మనకిప్పుడు కృష్ణ చైతన్యంలో మనకి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు గదా! మీరు ఒక్కటైనా మీరు రిలాక్సేషన్ ఇచ్చినట్లయితే మనకి ఫాలోవర్స్ చాలా మంది పెరిగిపోతారు. అంటే మనకిప్పుడు 4 నియమాల్లో ఏదో ఒకటి తీసేసేయండి. సో, మిగిలిన 3 గదా నియమాలుంటాయి. సో, 3 ఫాలో అయ్యేవాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు గదా! అప్పుడు మన సొసైటీలో చాలా మంది ఎక్కువ మంది చేరతారు అని చెప్పి శ్రీల ప్రభుపాద్‌కి చెప్పారంట. శ్రీల ప్రభుపాద్ ఒకే మాట అన్నారనమాట. మన కృష్ణ చైతన్య మూవ్‌మెంట్‌లో ఒక్కళ్ళైనా ఉండనివ్వండి, 100 మందైనా ఉండనివ్వండి, 1000 మందైనా ఉండనివ్వండి. ఉండేవాళ్ళు ఈ నియమాలు ఫాలో అయ్యే వాళ్ళే ఉండాలి తప్ప, కేవలం మనుషుల సంఖ్య పెరగాలి అని చెప్పి నియమాలను ఉల్లంఘిస్తూ నియమాల పైన ఈ అంటే వాటికి రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరగని పని. ఒకవేళ అట్లా చేశామంటే మాత్రం మనం భక్తిలో ఎప్పటికి కూడా ముందుకు వెళ్ళలేము అని చెప్పి శ్రీల ప్రభుపాద్ ఖరాఖండిగా చెప్పారనమాట. సో, నియమాలనేవి గుర్తుపెట్టుకోండి. అవి మన ఉద్ధారణ కోసమే, మన ప్రొటెక్షన్ కోసమే. ఆలోచించండి. మనకి ఈ వివాహం అనే వ్యవస్థ అనేది లేదనుకోండి, అసలు సమాజం ఎటువైపు తిరిగిపోతది? అల్లకల్లోలం అయిపోతుందా? అవ్వదా చెప్పండి? ఇష్టం వచ్చినట్లు మిక్సింగ్ అయిపోతుంది. ఇష్టం వచ్చినట్లు ఆ సంతానం అనేది ఉత్పత్తవుతుంది. అసలు బాధ్యతాయుతంగా ఉంటుందా? బాధ్యతా రహితంగా అయిపోతుందా సొసైటీ అనేది? బాధ్యత రహితంగా అయిపోతుంది. మాతాజీ. బాధ్యత రహితంగా అయిపోతుంది. ఎవ్వరికి ఎవరు ఏమీ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా సొసైటీ అనేది భ్రష్టు పట్టిపోతుందనమాట. కానీ ఈ మ్యారేజ్ వ్యవస్థ అనేది వచ్చినప్పుడు ఏమైతది అంటే, ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒక పద్ధతి ప్రకారం, క్రమ పద్ధతి ప్రకారం వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో, దానికి తగ్గట్టుగానే పిల్లలనేది ఉత్పత్తి జరగడం జరుగుతూ ఉంటుందనమాట. పిల్లలు పుట్టడం అన్నది వాళ్ళ బాగోగులు చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఒక వ్యక్తి బాగా అంటే కామ కోరికతో ఉన్న వ్యక్తి అసలు ఈ మ్యారేజ్ సిస్టమ్ ఎందుకు? నాకు నచ్చినట్లు నేనుంటా. నాకు నచ్చినట్లు నేనుంటాను. నాకెవరు ఇట్లాంటి రూల్స్ అనేవి చెప్పొద్దు అనని చెప్పి అనుకుంటే, రేపొద్దున అది ఆయనకి నిజంగా మంచి చేకూరుస్తుందా? చెడు జరుగుతుందా చెప్పండి? చెడు చెడు జరుగుతుంది. చెడే జరుగుతదనమాట. సో, మనం అనుకుంటాము ఈ రూల్స్, ఈ నియమాలు ఇవన్నీ మనల్ని ఆపేస్తున్నాయి, రెగ్యులేట్ చేస్తున్నాయి, రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి అనుకుంటూ ఉంటాం కానీ, నిజంగా మనం వీటి గురించి ఆలోచించినప్పుడు ఏమైతదంటే దే ఆర్ మెంట్ ఫర్ అవర్ ప్రొటెక్షన్. మనకొక రక్షణ, ఒక కవచాన్ని ఇవ్వడానికే ఈ రూల్స్ పెట్టారు తప్ప, ఏమన్నా మన ఆచార్యులకు కానీ, మన శాస్త్రాలకు కానీ ఏమన్నా మన పైన ఏమన్నా పగ ఉందా చెప్పండి? మీరు ఇట్లానే ఫాలో అవ్వాలి, నియమాలు ఫాలో అవ్వాలి అని చెప్పి మన పైన ఏమన్నా కోపం ఉండి పెట్టుంటారా ఇవన్నీ? లేదు లేదు మాతాజీ. మాతాజీ. మన మన మంచి ఉద్ధారం కోసం కోసమే పెట్టారు. మన మంచి కోసమే పెట్టారనమాట. సో, ఆ మంచి అనేది ఇనీషియల్‌గా కనిపించకపోవచ్చు. కానీ ఫాలో అయ్యే కొద్దీ మనకు అర్థమైద్దనమాట. ఓరి భగవంతుడా! ఒకవేళ ఈ రూల్స్ అనేవి లేవు అంటే నా జీవితం ఎటెళ్ళిపోయి ఉండేది? ఎంత దారుణంగా జరిగిపోయి ఉండేది అని చెప్పి పోను పోను మనకి ఫాలో అయ్యే కొద్దీ అర్థమైద్ది. ఇనీషియల్‌గా మనకి వాటి విలువ అనేది తెలీదనమాట. సో, అట్లాంటి రూల్స్ అనేవి ఫాలో చేసే కొద్దీ ఏమైతది అంటే, మనము భగవంతుని యొక్క కృపకి పాత్రులమవుతామనమాట. అండ్ ఇక్కడ మనకి పర్పోర్ట్‌లో ఇంకొక పాయింట్ చెప్తారు. ఏంటి అంటే, శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యమును కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితుల్లో తన తృప్తి కొరకై ఉనరించు కర్మను కూడా చేయకుండును అంటారు. అంటే జనరల్‌గా మనకి కొన్ని పనులు చేయాలని ఉంటూ ఉంటుంది. కానీ భక్తిలోకొచ్చినప్పుడు ఏమైతది అంటే, అది భక్తికి ఫేవరబుల్ కాదు అని అనుకున్నామనుకోండి, దాన్ని త్యజించేసేయడానికి రెడీగా ఉండాలి. ఆనుకూల్యస్య సంకల్పం, ప్రతికూల్యస్య వర్జనం అంటాం. అంటే భక్తికి భగవంతుని ప్రీతి కొరకు చేయాల్సిన పని మనకి ఇష్టం లేకపోయినా గూడా చేస్తాడు భక్తుడు. అలానే భక్తికి ప్రతికూలంగా ఉందనుకోండి ఏదన్నా పని, తనకి ఇష్టమైనప్పటికీ కూడా దాన్ని వదిలేస్తాడనమాట.
దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సింపుల్గా మనం భీష్మదేవాని అర్జున అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు భీష్మదేవాకి కౌరవుల వైపు ఉండి యుద్ధం చేయడం అనేది నిజంగా ఆయనకి ఇష్టమైన పనా? ఆలోచించండి. కాదు మాతాజీ, ఇష్టం లేకుండా చేశారు మాతాజీ. ఇష్టం లేకుండానే చేశారనమాట. అంటే భీష్మదేవ గొప్ప భక్తుడు. మనకి 12 మంది మహాజనుల్లో భీష్మదేవ ఒకరనమాట. చాలా చాలా గొప్ప భక్తుడు. ఎగ్జాల్టెడ్ డివోటీ అనమాట. మరి ఎగ్జాల్టెడ్ డివోటీ అయినప్పుడు పక్కన ఇంకొక డివోటీస్‌కి ఇబ్బంది కలుగుతూ అధర్మం వైపు ఉన్న వాళ్ళకి తోడుగా ఉండి పోరాడడం అనేది కష్టమైన పనా? ఇష్టమైన పనా చెప్పండి భీష్ముడికి? కష్టమైన పని. చాలా కష్టమైన పని. కానీ ఎందుకు చేస్తున్నారు ఇదంతా? అంటే ఆర్థిక సహాయం చేస్తారు మాతాజీ భీష్ముడికి హ్మ్. అర్జునుడికి. అందుకు ఆ ధర్మం వైపు వెళ్ళవలసి వస్తది మాతాజీ. ఆర్థిక సహాయం భీష్ముడికి, ద్రోణాచార్యుడికి చేస్తారని చెప్పి అటువైపు వెళ్తారు అంటారు. కానీ ఇక్కడ మీకు ఇంకా తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఆర్థిక సహాయం వల్ల మాత్రమే భీష్ముడు అక్కడ ఉండట్లేదన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే భీష్ముడు ఒక ఓవ్ తీసుకున్నాడు. ఏంటి అంటే ఎవరైతే రాజ్య పాలన చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రొటెక్షన్ అనేది నేను చూసుకుంటూ ఉంటాను అని చెప్పి భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. దానికి కట్టుబడి ఉంటారు. బట్ ఈవెన్ దెన్ ఎప్పుడైతే ద్రౌపది దేవికి ఇట్లా అవమానం జరిగి పాండవులు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారో భీష్ముడు దాన్ని వదిలేసేసి పక్కకొచ్చేద్దాం అనుకుంటారనమాట. కానీ ఒక్కరి మాట కోసం భీష్ముడు స్టిల్ కౌరవుల వైపే ఉండి యుద్ధం చేస్తూ ఉంటారు. ఎవరి మాటను అనుసరించి వాళ్ళ చెప్పగలరా? తండ్రికి వాగ్దానం చేస్తాడు కదా మాతాజీ. నేను ఎట్టి పరిస్థితిలో కూడా కౌరవ సామ్రాజ్యాన్ని కాపాడతానని అది ఫైన్. భీష్ముడు దానికన్నా నిగూఢమైనది ఇంకోటి ఉంది ఏంటి తెలుసా? కృష్ణుడు చెప్తారనమాట. తండ్రి కౌరవుల వైపే ఉండి యుద్ధం చేయాలి అని చెప్తారు. అదేంటి మాతాజీ ఎవరైనా ధర్మం వైపు ఉండమంటారు కదా! భగవంతుడు ఏంటి అధర్మం వైపు ఉండి యుద్ధం చేయి, వాళ్ళకి సపోర్ట్ చేయని చెప్పి ఎందుకు చెప్తున్నారు కృష్ణుడు అంటే, కృష్ణ ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఏంటి అంటే ఎంత గొప్ప యోధుడైనప్పటికీ కూడా అధర్మం వైపు ఉంటే ఓడిపోవాల్సిందే. ధర్మమే గెలుస్తుంది అని ప్రూవ్ చేయడానికి భీష్మదేవాని కౌరవుల వైపే ఉండి యుద్ధం చేయమంటారండి. సో, ఇక్కడ కృష్ణుడు ఏం కోరుతున్నాడు? ఒక భక్తుడిని నువ్వు అధర్మం వైపే ఉండి యుద్ధం చెయ్యి అని చెప్పి కోరుతున్నాడు. సో, భీష్మదేవకి అది ఇష్టమా? ఇష్టం లేదు. బట్ స్టిల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కృష్ణుడు కోరాడు కాబట్టి నేను చేస్తున్నాను అంతే. సో, కృష్ణుని ప్రీత్యార్థం కోసం చేస్తున్నారనమాట. మొత్తం ప్రతి ఒక్కళ్ళు విన్న ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు? భీష్మదేవ గురించి మంచి మాట్లాడతారా? చెడు మాట్లాడతారా? దీని గురించి జస్ట్ ఆహ్, అధర్మం వైపు ఉండి యుద్ధం చేశాడు అన్నప్పుడు భీష్మదేవ గురించి మంచిగా చెప్తారా? చెడుగా చెప్తారా? చెడుగానే ధర్మం వైపు ఉన్నారు అని చెప్తారు. అధర్మం మనం భగవద్గీత చదివితే మనకు అర్థం అవుతుంది మాతాజీ. మనకి శాస్త్రాలు చదివినప్పుడు అర్థమైద్ది. చదవనప్పుడు ఏమైతది అంటే భీష్ముడు డివోటీ అంటారు, అదంటారు, ఇదంటారు కానీ అధర్మం వైపు ఉండి యుద్ధం చేశారు అని చెప్పి ఆయనకొక చెడ్డ పేరైతే వస్తుంది కదా! ఒక కళంకం అయితే వస్తుంది కదా! బట్ స్టిల్ అయినప్పటికీ కూడా భీష్మదేవ అటు ఉండి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కృష్ణ చెప్తారనమాట. నువ్వు అటే ఉండి యుద్ధం చేయాలి భీష్మ. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి చూపించాలి. ఏంటి అంటే ఎంత గొప్ప యోధుడైనప్పటికీ కూడా అతను అధర్మం వైపు ఉన్నాడు అంటే అటువైపు ఓడిపోవాల్సిందే. ఎవరైతే ధర్మం వైపు నిలబడ్డారో వాళ్ళే ఫైనల్‌గా గెలుస్తారు అనేది నేను చూపించాలి కాబట్టే నువ్వు అటువైపు ఉండాలి అంటాడు. ఒకవేళ నిజంగా కృష్ణుడికి భీష్ముడి పైన ఇష్టం లేదనుకోండి, భీష్ముడు అంపశయ్య పైన ఉన్నప్పుడు కృష్ణుడు అక్కడికి రావాల్సిన అవసరం ఉంటుందా? అవసరం ఉండదా? ఉండదు గదా! ఇష్టం లేనప్పుడు. ఆయన నిజంగా గొప్ప భక్తుడు కాబట్టే కృష్ణుడు ఆ టైంలో వచ్చి భీష్మదేవ ఏ రూపంలో అయితే కృష్ణుడిని చూడాలనుకుంటున్నారో ఆ రూపంలో దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో, కృష్ణకి చాలా చాలా ప్రియమైన డివోటీ భీష్ముడు. ఎంత ప్రియమైన డివోటీ అంటే తనిచ్చిన మాటని కూడా ఉల్లంఘించేస్తాడు కృష్ణ. ఏ మాట ఇస్తారు చెప్పండి కృష్ణ? ఆయుధం పట్టనని మాటిస్తారు మాతాజీ. కరెక్ట్. సో, నేను అస్త్రశస్త్రాలు పట్టను అని చెప్పి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు కృష్ణ. కానీ భీష్మదేవ యొక్క భక్తికి లొంగిపోయి కృష్ణ ఏం చేస్తారు? ఆ రథ చక్రాన్ని పట్టుకొని భీష్మదేవ వైపు పరిగెడుతుంటారనమాట. నువ్వు అర్జున పైన ఇంత ఇదిగా అటాక్ చేస్తావా అని. దీంట్లో కూడా 2 ఉన్నాయి. అర్జునాని ప్రొటెక్ట్ చేస్తున్నారని మాత్రమే చూస్తూ ఉన్నాం. కానీ భీష్మదేవ యొక్క కోరిక అనమాట ఏంటి అంటే కృష్ణుడు ఆయుధం పట్టుకొని నా వైపు రావాలి. అట్లాంటి రూపంతో ఉన్న కృష్ణుడిని నేను చూడాలి అని భీష్మదేవ కోరుకుంటారనమాట. సో,
ఎంత ఎంత బావుంటాయంటే మనం వినే కొద్దీ కూడా ఈ భక్తిలో మనం ఒక్కొక్క లీల గురించి వినే కొద్దీ కూడా భగవంతుడు కోరిన దాన్ని చేయడానికి ఒక భక్తుడు తనకి ఇష్టం లేని పని కూడా చేస్తున్నారు. అది భీష్మదేవ చేస్తున్నారు. భగవంతుడు తన భక్తుని కోరికను తీర్చడం కోసము తనిచ్చిన మాటనే ఉల్లంఘించి కూడా చేసే తన లీల చేసే ఇదికి వచ్చేస్తారనమాట. సో, ఆ రథచక్రాన్ని పట్టుకొని భీష్మదేవ వైపు పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఎప్పుడైతే ఆ రూపాన్ని చూస్తారో భీష్మదేవ సరెండర్ అయిపోతారనమాట. ఇలాంటి రూపం చూడడం కోసమే నేనిలా అర్జునుడి వైపు బాణాల వర్షం అనేది జరిపించాను కృష్ణ అని చెప్పి భీష్మదేవ సరెండర్ అయిపోతారనమాట. అండ్ అలానే ఇంకొక పాయింట్ ఏం చెప్పారు? కృష్ణుడు మనం కోరిన దాన్ని కూడా కృష్ణుడి కోసం వదిలేస్తాము. ఏంటి అర్జున ఏమనుకుంటున్నారు? నేను యుద్ధం చేయను అని చెప్పి మొత్తం ముందంతా చెప్తారు. కానీ ఎప్పుడైతే కృష్ణ చెప్తారో, లేదు నువ్వు యుద్ధమే చేయాలి అని చెప్తారో, సో కృష్ణుని కోసం ఒక భక్తుడు తనకి ఇష్టం లేనిది చేస్తారు, ఇష్టం ఉన్నది కూడా వదులుకుంటారనమాట. దీనికి మనం భీష్మదేవ అండ్ అర్జున ఎగ్జాంపుల్ అనేది చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ శ్లోకాలు మనకేం చెప్తున్నారు అంటే రాగద్వేషాల నుండి మనం విముక్తి నొంది మనకి ఏవైతే నియమాలు ఇచ్చారో వాటిని ఫాలో చేయడం వల్ల మనము భగవంతుని యొక్క కృప, అవ్యాజమైన కృపకి మనం పాత్రులం కాగలుగుతాము అని చెప్పి ఈ శ్లోకాలో చెప్తున్నారు అనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సారీ, మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి అటు ఇటు అయింది, బట్ మీకు శ్లోక అర్థమైంది కదా? అర్థమైంది. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు పర్పట్లో అవ్యాజ కృప అంటే అవ్యాజ అంటే అన్లిమిటెడేనా మాతాజీ? అవ్యాజమైన కృప అంటే కాజ్లెస్ మర్సీ అంటారు మాతాజీ జనరల్ గా. కాజ్లెస్ మర్సీ అంటే ఏంటంటే జనరల్ గా కృపనే కాజ్లెస్ అంటారు మాతాజీ. మనము భౌతికంగా ఏదన్నా పని చేసినప్పుడు మనము ఇంత పని చేసామనుకోండి, దానికి ఇంతే రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే నేను ఇంత పని చేస్తే ఇంతే రిజల్ట్ వస్తే అది మ్యాచింగ్ అనమాట. ఇంత ఇన్పుట్ ఇచ్చా ఇంత అవుట్పుట్ వచ్చింది. కానీ కృప అలా కాదనమాట. మనం ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఇంత కృప ఇస్తారనమాట భగవంతుడు. అంటే కాజ్లెస్ అన్నమాట. నువ్వు ఇంత ఎఫర్ట్ దీనికి తగ్గట్టుగా ఇంతే కృప రావాలి అని భగవంతుడు ఇవ్వరనమాట. నువ్వు ప్రయత్నం అయితే చేసావు కదా, నువ్వు ఇంటెన్షన్ చూపించావు కదా, నీకు చేతనైంది నువ్వు చేసావు కదా, సో నేను నీకు ఇంత కృపనిస్తాను. దట్ ఈస్ కాజ్లెస్ మెర్సీ అంటారనమాట. దానికి లెక్కలు ఉండవు అనమాట. దీనికి ఇంతే వస్తుంది, దీనికి ఇంత పాలల్లోనే వస్తుంది అనేది లెక్కలు అనేవి ఉండవు అనమాట. సో భగవంతుని కృప అనేది అవ్యాజం అని దాని అర్థం. దాన్ని ఆ దృష్టితో చెప్తారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భీష్ముడికి కృష్ణుడు చెప్పడం వల్లనే యుద్ధం చేశారన్న సంగతి మాకు ఎంతవరకు తెలియదు మాతాజీ. ఇప్పుడు తెలుసుకున్నాను. భాగవతం చదివినప్పుడు తెలుస్తుంది మాతాజీ. భగవద్గీతలో ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వరు, భాగవతం చదివినప్పుడు తెలుస్తుంది అనమాట. కృష్ణనే చెప్తారనమాట, నువ్వు అటువైపే ఉండి యుద్ధం చేయాలి. అసలు భీష్మదేవ ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం సేనంతా ఒకవైపు పెట్టి భీష్మదేవాన్ని ఒక్కరిని ఒకవైపు పెట్టినా కూడా భీష్మదేవనే గెలుస్తారంట. అంటే పాండవుల సేన, కౌరవుల సేన, మొత్తం సేన అంతా ఒకవైపు ఉండి జస్ట్ భీష్మదేవ ఒక్కరు ఒకవైపు ఉన్నా కూడా భీష్మదేవానే గెలుస్తారంట. అంత పవర్ఫుల్ యోధుడు భీష్మదేవ. అయినప్పటికీ ఇక్కడ భీష్మదేవ గెలిచారా? గెలలేదు మాతాజీ. గెలవలేదు. అది చూపించడానికి కృష్ణ ఇలా పెట్టారన్నమాట. మనకు తెలుస్తుంది కదా, భీష్మదేవ అంత పవర్ఫుల్ వ్యక్తి కదా, మరి భీష్మదేవ గెలవాలి కదా, గెలవలేదు. ఏంటి అంటే దానికి కారణం ఎంత గొప్ప అధర్మం వైపు ఉన్నారంటే ఆయన ఓడిపోవాల్సిందే, ధర్మమే గెలుస్తుంది. ఇక్కడ లెక్కలు తక్కువైనా కూడా, ధర్మం వైపు లెక్కలు తక్కువైనా, అక్షోని సేనలు దుర్యోధన వైపు ఎక్కువ ఉన్నాయి, పాండవుల వైపు తక్కువ ఉన్నాయి. సో లెక్కలు తారుమారైనప్పటికీ కూడా ఫైనల్ గా ధర్మమే గెలుస్తుంది. ధర్మం ఎటువైపు భగవంతుడు ఉన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో యువానీతే మతిర్మమ. ఎక్కడైతే భగవంతుడు తన భక్తుడైన అర్జునుడు ఉన్నారో అక్కడ లెక్కలు అటు ఇటు అయినప్పటికీ కూడా ఇటువైపే విక్టరీ ఉంటుంది అని చూపించడానికే భీష్మదేవాన్ని అటువైపు ఉంచుతారు. భీష్మదేవ ఈజ్ అ వెరీ ఎగ్జాల్టెడ్ డివోటీ మాతాజీ. చాలా చాలా గొప్ప డివోటీ. ఎంత గొప్ప డివోటీ అంటే, సి అర్జునకి యుద్ధం జరగక ముందు కన్ఫ్యూజన్ వచ్చింది. ఇంతమందిని చంపాలి, నా వాళ్ళని చంపాలి, ఇంత పెద్ద రక్తపాతం జరుగుతుంది, ఎంత పెద్ద పాపం అవుతుంది ఇదంతా. సో ఇన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు కృష్ణ ఏం చేశారు? భగవద్గీత బోధించి అర్జునకి క్లారిటీ ఇచ్చి యుద్ధం చేయించారు. అవునా కాదా? అవును మాతాజీ. యుద్ధం అంతా జరిగాక యుధిష్ఠిరకి బాధేస్తుంది అనమాట, డిప్రెస్ అయిపోతారు. ఇంతమంది రక్తపాతం, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, కేవలం నేను
ఈ రాజ్యాన్ని పాలించాలి అన్న ఒక్క ఇదితో ఇంత నష్టం జరిగింది అని చెప్పి యుధిష్ఠిర కుప్పకూలిపోతాడనమాట. మరి ఇప్పటిదాకా అర్జునకి క్లారిటీ ఇచ్చిన కృష్ణ యుధిష్ఠిర కూడా భగవద్గీత చెప్పి క్లారిటీ ఇవ్వచ్చు కదా. అంతే కదా మాతాజీ. కానీ ఏం చేస్తారు తెలుసా కృష్ణ, యుధిష్ఠిరకి బయట నుండి చెప్తూ ఉంటారు, ఏం కాదు యుధిష్ఠిర నువ్వు చేసింది మంచి పనే అని చెప్పి బయట నుండి చెప్తూ ఉన్నా లోపల పరమాత్మగా ఏం చెప్తారంటే నేను చెప్పేది నువ్వు వినొద్దు, నేను చెప్పేది నువ్వు కన్విన్స్ అవ్వద్దు అని చెప్పి లోపల నుండి యుధిష్ఠిర చెప్తారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు? అర్జునకేమో కన్విన్స్ అవ్వమని చెప్పి 700 శ్లోకాలు ఇంత లెక్కన బోధించి చెప్పిన కృష్ణ యుధిష్ఠిరకి మాత్రం కన్విన్స్ చెయ్యొద్దు, కన్విన్స్ అవ్వకుండా ఉండాలి అన్న ఇంటెన్షన్ ఎందుకుంటున్నారంటే యుధిష్ఠిర భీష్మదేవ దగ్గరికి వెళ్ళి భీష్మదేవ నోటి నుండి వినాలి మీరు ఏదైతే చేశారో అది కరెక్ట్ అని. సో అందుకోసం ఏం చేస్తారంటే కృష్ణ బయట నుంచి ఎంత కన్విన్సింగ్ గా మాట్లాడినా కూడా లోపల నుండి పరమాత్మగా ఇన్స్పైర్ ఏం చేస్తున్నారంటే కన్విన్స్ అవ్వద్దు యుధిష్ఠిర, కన్విన్స్ అవ్వద్దు, నేను చెప్తున్నా కూడా నువ్వు కన్విన్స్ అవ్వద్దు అని చెప్పి అట్లా చేస్తారు. సో ఫైనల్ గా ఏం చేస్తారంటే కృష్ణ చెప్తారనమాట, ఫైన్ మీ తాతగారు అక్కడ అంపశయ్య పైన ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం, ఆయన ఒపీనియన్ ఏంటో తీసుకుందాం అని చెప్పి తీసుకెళ్తారనమాట. ఎప్పుడైతే భీష్మదేవ దగ్గరికి వెళ్ళి యుధిష్ఠిర ఉంటారో భీష్మదేవ చాలా సంతోషిస్తారనమాట. ఇలాంటి రాజ్యం రావాలి, నువ్వు ఈ మొత్తం చక్రవర్తి సామ్రాట్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకున్నాను, నేను దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి భీష్మదేవ చెప్తారు. సో ధర్మం కోసం ఇవి సహజమే, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పి భీష్మదేవ నోటి ద్వారా ఇవన్నీ చెప్పిస్తారనమాట యుధిష్ఠిరకి. అప్పుడు మాత్రమే యుధిష్ఠిర కన్సోల్ అవుతారు. సో ఒకప్పుడు భగవద్గీత చెప్పి అర్జునాని ఇన్స్పైర్ చేసి యుద్ధం చేయించిన కృష్ణ యుధిష్ఠిరకి మాత్రం తన వైపు నుండి ఇన్స్పిరేషన్ రాకుండా తన భక్తుడైన భీష్మదేవ ద్వారా ఆయనకి నువ్వు చేసిందంతా కరెక్టే అని చెప్పి చెప్పించడం జరుగుతుంది అనమాట. చాలా చాలా లాజికల్ గా ఉంటాయి మాతాజీ. అదే మాతాజీ చెప్తుంటే మీరు చాలా దీనిగా ఉంటుంది. అంటే యువతల అర్జునుని గీతోపదేశం ఇచ్చేసి నీ బంధువులాలు ముఖ్యం కాదు, ఇది ధర్మం ముఖ్యము అన్నట్టు మైండ్ ఇచ్చేసారు. ఇటు భీష్ముడిని ఇటు చేశారు, ఆ తర్వాత ఏమో యుధిష్ఠిర్ని కూడా మార్చారు అంత లాజికల్ గానే. అయితే మాతాజీ ఇప్పుడు యుధిష్ఠిర్ కూడా అర్జునుడు అంత యుద్ధం అది చెయ్యరు కదా మాతాజీ అంత ఇది గాని. అవును మాతాజీ, అంటే యూజువల్ గా యుధిష్ఠిర కొంచెం పెద్దవారు, ఆయన కూడా చేస్తారు యోధుడే, కానీ అర్జునుడు ఏంటంటే అందరికన్నా టాప్ లెవెల్ యోధుడు అనమాట. ఎవరిని అలా లాజికల్ మించిన యోధుడు భీష్మదేవ అనమాట. అయినప్పటికీ కూడా భీష్మదేవ ఓడిపోతారు. అలా లాజికల్ గా అంతే అంత కృష్ణుడు మరి అంతే అలా చేస్తారు. అర్థం కాదనమాట. అర్థం కాదు మాతాజీ. మనము అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కృష్ణ అర్థం అవ్వాలి అంటే భక్తితోనే అర్థమవుతుంది, భక్తుని నోటి ద్వారా వింటేనే అర్థమవుతుంది తప్ప మన బ్రెయిన్ తో మనం ఆలోచించాలి అంటే మనం పట్టుకోలేం కృష్ణుడిని, కృష్ణ ప్లాన్స్ ని పట్టుకోలేం. ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో కృష్ణ నాకు ఏం అర్థం కావడం లేదు, ఇదంతా ఎందుకు చేసావు, ఏ ఇంటెన్షన్ తో జరుగుతుంది ఇదంతా అని మనం ఎప్పుడైతే సరెండర్ అయి భక్తి చేస్తామో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటారు అనమాట. వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కృష్ణాస్ ప్లాన్స్. ఒక భక్తుడు మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలరు, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. అది మాతాజీ భక్తుడు, అది మీరు గురువులు చెప్పే దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోగలం. శుద్ధ భక్తులు కదా మాతాజీ, గురువులు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళకి భగవంతుని గురించి పూర్తిగా తెలుస్తుంది. సో వారి నోటి ద్వారా మనం వింటున్నప్పుడే మన మనసులో ఆ భక్తి అనేది ఉద్భవిస్తుంది మాతాజీ. ఇప్పుడు మేల్కుంటుంది. భాష్య మామూలు చదివితే మాకు అసలు ఏం అర్థం అవుతుంది మాతాజీ, ఇలా మీ ద్వారా వినడం ద్వారానే మాకు బాగా అసలు ఒకసారి అలా చదివితే మాకు బాగా అర్థమవుతుంది మాతాజీ. కృష్ణ మాతాజీ చాలా అద్భుతంగా చెప్తున్నారు. కానీ ఒక డౌట్ మాతాజీ, ఈ భీష్ముడు అంపశయ్యపై అంటే కృష్ణుడే చెప్పాడు కదా ఆయన ధర్మం సైడ్ ఉండమని, మరి భీష్ముడు అంపశయ్య మీద ఎందుకు ఆయన అంత బాధపడ్డారు అర్థం కాదు. అంపశయ్య పైన అది ఏమంటారంటే మాతాజీ, అంపశయ్య పైన ఎందుకున్నారన్నది నాకు తెలియదు, కానీ ఒక్కటైతే మాత్రం ఆయన ఉత్తరాయణ కాలం వచ్చేదాకా ఎదురు చూస్తున్నారు అని చెప్పి చెప్తారు. అయితే ఉత్తరాయణ కూడా ఏమంటారు అంటే జనరల్ గా మనకి దక్షిణాయనం ఉత్తరాయణం అని ఉంటది కదా సంవత్సరంలో, 6 నెలలు దక్షిణాయనం 6 నెలలు ఉత్తరాయణం అంటారు. జనరల్ గా ఏంటి అంటే ఎవరైతే ఉత్తరాయణ కాలంలో ప్రాణాలని త్యజిస్తారో వాళ్ళు లిబరేషన్ ముక్తిని పొందుతారు అని చెప్పి మనకి ఉంటుంది. మనకి భగవద్గీతలో 6th చాప్టర్ లో చెప్తారు, అష్టాంగ యోగాలో చెప్తారు. ఏంటి అంటే ఎవరైతే ఉత్తరాయణ కాలంలో వెళ్ళిపోతారో వాళ్ళు ముక్తిని పొందుతారు, కానీ దక్షిణాయన కాలంలో దేహత్యాగం చేసినప్పుడు మాత్రం తిరిగి మళ్ళీ ధామానికి రావాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తారు. కానీ భక్తుల విషయంలో అది నిజం కాదు. భక్తులు ఎట్లాంటి కాలంలో అయినా, అది మంచి శకునం అవని చెడు శకునం అవని, ఉత్తరాయణం అవని దక్షిణాయనం అవని, పగలవని రాత్రవని, ఏ టైం అయినా అవ్వనివ్వండి,
భక్తులు మాత్రం వాళ్ళు చివరి స్మరణ భగవంతుడిదే ఉంటే మాత్రం ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. భక్తులకి ఈ క్యాలిక్యులేషన్ వర్తించదు. మరి భీష్మదేవాకి ఎందుకు ఉత్తరాయణ కాలం వచ్చేదాకా ఎదురు చూశారు అంటే, ఉత్తరాయణ అంటే మనకి కాలం మాత్రమే కాదనమాట. ఉత్తర గర్భాన్ని కాపాడిన వారెవరైతే ఉన్నారో ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఉత్తర ఎవరో తెలుసా మీకు? ఇక్కడ అర్జునుడి కోడలు కదా, అభిమన్యుడి అర్జునుడి భార్య. కోడలు, అభిమన్యుడి భార్య. అభిమన్యుడి భార్య, అంతే కదా. అర్జునుడి కోడలు, అభిమన్యుడి భార్య. అయితే యుద్ధమంతా పరీక్షిత్ మహారాజ్ వాళ్ళ తల్లి. ఓకే, సో అభిమన్యుడి భార్య ఉత్తర. అయితే ఈ యుద్ధం అంతా జరిగాక ఏమైతుంది అంటే, ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ ఎవరైతే ఉంటారో, అశ్వత్థామ కోపంతో రగిలిపోయి బ్రహ్మాస్త్రాన్ని రిలీజ్ చేస్తారనమాట. ఈ బ్రహ్మాస్త్రం వల్ల ఏం చేయాలనుకుంటున్నారంటే, మొత్తం అర్జున వాళ్ళ కుటుంబంలో ఎవరెవరైతే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని రిలీజ్ చేస్తారు. సో దానివల్ల ఏమైతుంది అంటే, ద్రౌపది దేవి యొక్క 5 కుమారులు చనిపోతారు. వాళ్ళు పడుకోనుండగానే చనిపోవడం జరుగుతుంది ఈ బ్రహ్మాస్త్రం వల్ల. అలానే అభిమన్యుడి యొక్క భార్య అయిన ఉత్తర గర్భంలో అప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఉంటారనమాట. సో పరీక్షిత్ మహారాజ్ ని కూడా ఆ బ్రహ్మాస్త్రం వెంబడిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఉత్తర వెళ్ళి కృష్ణుని వేడుకుంటుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా గర్భంలో ఏదో ఒక మంట ఇదవుతూ ఉంది అని చెప్పి వేడుకోగానే భగవంతుడు అంగుష్ట మాత్రం అంటే ఈ బొటని వేలంత రూపాన్ని ధరించి ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావాన్ని అణిచివేసి ఆ పరీక్షిత్ మహారాజ్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఉత్తర గర్భంలో ఉన్న వారిని ప్రొటెక్ట్ చేశారు కాబట్టి కృష్ణుడికి ఇంకొక పేరేంటంటే ఆ ఉత్తరాయణ అని కూడా అంటారనమాట. ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజ్ని ప్రొటెక్ట్ చేశారు కాబట్టి ఉత్తరాయణ అంటారు. సో ఇక్కడ భీష్ముడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? ఆ ఉత్తరాయణ ఎవరైతే ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజ్ని వెళ్ళి పర్సనల్ గా కాపాడతారో ఆయన గురించి ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరు? కృష్ణ. సో కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆయన. భీష్మదేవాకి స్వచ్ఛంద మరణం ఉంటుందన్నమాట. అంటే ఆయన కోరుకుంటే తప్ప ఆయనకు మరణం రాదు. అది వాళ్ళ తండ్రి నుంచి ఆయన పొందిన వరం అనమాట భీష్మదేవ. సో శాంతను మహారాజు నుండి పొందిన వరం అనమాట అది. సో అతను భీష్మదేవ కోరుకుంటారనమాట, ఉత్తరాయణ కాలం అంటే బేసిక్ గా ఉత్తర గర్భంని కాపాడిన కృష్ణుడు వచ్చేంత వరకు కూడా నేను ప్రాణాల్ని ఇలానే నిలిపి ఉంచుతాను అని చెప్పి ఆయన అంపశయ్య పైన అలానే ఉంటారు. ఎప్పుడైతే కృష్ణ వస్తారో యుధిష్ఠిర పాండవులు వీళ్ళందరూ వచ్చి చెప్తారనమాట, వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తారో అప్పుడు భీష్మదేవ చెప్తారు, యుధిష్ఠిరాకి కన్సోల్ చేస్తారు, నువ్వు చేసిందంతా కరెక్ట్, ధర్మం కోసం ఇది మంచికే జరిగింది, దాని గురించి వర్రీ అవ్వద్దు, మంచిగా రాజ్యాన్ని సుభిక్షంగా పాలించు, ఇదంతా టీచింగ్స్ ఇస్తారనమాట భీష్మదేవ. ఇచ్చాక కృష్ణని అలా చూస్తూ ఏ రూపంలో అయితే కృష్ణ తనతో యుద్ధం చేశారో ఆ రూపంలో ఉన్న కృష్ణని, అలాంటి రూపాన్ని నాకు దర్శనం ఇవ్వని కృష్ణాన్ని వేడుకుంటూ అట్లాంటి రూపం చూస్తూ భీష్మదేవ తన ప్రాణాన్ని వదిలేస్తారనమాట. అందుకోసమని ఆయన అలా అంపశయ్య పైన ఎదురు చూస్తూ ఉంటారు ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు. బేసిక్ గా ఉత్తరాయణ కాలం అంటే ఉత్తర గర్భాన్ని కాపాడిన కృష్ణ వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు భీష్మదేవ. ఓకేనా మాతాజీ? ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మన హృదయంలో కూడా పరమాత్మ అంగుష్టికం పరిమాణంలోనే ఉంటారు మాతాజీ. అవును మాతాజీ. ఏ జీవికి వాళ్ళ బొటని వేలంత సైజ్ లో పరమాత్మ ఉంటారంటారు మాతాజీ. ఆత్మ ఏమో మన కేశాగ్ర భాగంలో 10,000వ వంతు సైజ్ లో ఉంటుంది, పరమాత్మ ఏమో మన బొటని వేలంత సైజ్ లో ఉంటారంటారు మాతాజీ. ఆత్మే మనకు చిన్నది, పరమాత్మ పెద్ద రూపంలో ఉంటారు. పరమాత్మ చెప్పినట్టు మనం ఇది అవుతూ ఉండాలి. ఇప్పుడు పరమాత్మ చెప్తున్నప్పుడు మనము ఒకప్పుడు వినే స్టేజ్ లో లేము, కానీ భక్తి చేసే కొద్ది ఏమైతుంది అంటే పరమాత్మ చెప్పేది మనం వినడం మొదలు పెడుతూ ఉంటాం, క్లారిటీ వస్తుంది, మనకి గైడ్ చేస్తూ ఉంటారు. అర్జునాకి పక్క నుండి గైడ్ చేశారు, మనకి పరమాత్మగానే ఉండి గైడ్ చేస్తూ ఉంటారు. బట్ మనం వినాలనుకుంటున్నామా, వినచెవిన అంటే అది మనం వినకూడదు అనుకుంటున్నామా అనేది మన చేతిలో ఉంటుంది. భక్తి చేసే కొద్దీ మనం చెప్తూ ఉంటాం, నాకు నీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి, నువ్వు చెప్పినట్లు నేను నడుచుకోవాలనుకుంటున్నాను కృష్ణ, నాకు దారిని చూపించు అని చెప్పి మనం కృష్ణ చెప్తూ ఉంటాం. కాబట్టి పరమాత్మ చెప్పేది మనం వింటూ ఉంటాం, మన జీవితంలో రైట్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం మాతాజీ.
హరే ఇప్పుడు కృష్ణ ఏదైనా మాతాజీ వచ్చినప్పుడు ఎన్నో మనం క్యాంప్ లో ఉంది ఏదైనా మాతాజీ ఇది? అలాగా అనుకుంటున్నాం మాతాజీ. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కృష్ణ నువ్వు అలా చేయి కృష్ణ, ఇలా చేయి కృష్ణ, లేకపోతే ఇలా ఉంది నువ్వే ఏదో ఒకటి చెయ్యు అన్నట్టు కొంచెం కొంచెం అలా మాట్లాడుకుంటున్నాం మాతాజీ ఇప్పుడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సంగీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఇది ఎన్నో క్యాంప్ లో ఉంది గౌతంలో? ఏం ప్రభుజీ? నేను ఇందాక చెప్పిందా ప్రభుజీ? ఫస్ట్ క్యాంటోలోనే ఉంటుంది ప్రభుజీ. అర్జునునికి భీష్మునికి మీరు యుద్ధం చేయొద్దు అన్నది ఎన్నో క్యాంప్ లో ఉంది ఫస్ట్ క్యాంటోలోనే ఉంటుంది ప్రభుజీ. అది ఏ శ్లోకం చెప్పగలుగుతుందా మాతాజీ? శ్లోకం నేను చెప్పలేను కానీ ప్రభుజీ మనకి ఇనిషియల్ చాప్టర్స్ లోనే ఉంటది. భీష్మదేవ ప్రేయర్స్ అని చెప్పి ఉంటుంది. అక్కడంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్రీల ప్రభుపాద్ ఎందుకు ఇట్లా భీష్మదేవ ఇటువైపు ఉన్నారు ఇదంతా వస్తుంది ప్రభుజీ. అక్కడ ఫస్ట్ క్యాంటోలోనే ఉంటుంది ప్రభుజీ. శ్లోకం అయితే నేను ఒకసారి చూడాలి ప్రభుజీ. అది మాతాజీ ఇంకోటి ఇంగ్లీష్ పీడిఎఫ్ ఉందా మాతాజీ భగవద్గీత? అంటే మీరు గ్రూప్ లో ఉంటుంది ప్రభుజీ. నేను చూస్తాను ప్రభుజీ. నేను చూసి అది ఇంగ్లీష్ ది పంపిస్తాను గ్రూప్ లో పెట్టండి. షూర్ ప్రభుజీ పంపిస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సంగీత మాతాజీ. అది యాక్చువల్గా ఏ పని చేసినా సరే కృష్ణాన్ని సెంటర్ లో పెట్టుకుని అవన్నీ చేయాలి అనేసి అన్నారు కదా. యాక్చువల్ గా ప్రాక్టికల్ గా ఎలాగా దాన్ని అది ఇంప్లిమెంట్ చేయాలో అన్నది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఓకే, కృష్ణని సెంటర్ చేసి అంటారా? అంటే బేసిక్ గా టు స్టార్ట్ విత్ ఏం చేయాలంటే మాతాజీ కృష్ణని స్మరణలోకైనా తీసుకొని రండి మాతాజీ. అట్లీస్ట్ మనకు అస్సలు అలవాటు లేదనుకోండి, మనము మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి భగవంతుని స్మరణ చేసుకుంటూ కృష్ణ ఈ అవకాశం ఇప్పుడు మనం ఏదైతే జాబ్ చేస్తున్నాం అనుకోండి, జాబ్ చేసినప్పుడు ఈ అవకాశం నాకు నువ్వు ఇవ్వడం వల్లనే జరిగింది. అండ్ నేను ఈ జాబ్ చేయాలి అంటే నాకు ఈ తెలివి కావాలి, నాకు గుర్తుపెట్టుకునే శక్తి కావాలి, అక్కర్లేని విషయాలు మర్చిపోయే శక్తి కావాలి. ఇవన్నీ కూడా నీ నుండే వస్తున్నాయని చెప్పి భగవద్గీతలో ఉంది. సో నేను ఇదంతా చేస్తున్నానంటే నీ కృప వల్లనే చేస్తున్నాను. నేను ఇది మంచిగా చేసి ఇంకా బెటర్ గా నేను పెర్ఫార్మ్ చేసేలాగా నాకు నీ కృపనివ్వు అని కోరుకోవడం కూడా, మనం కృష్ణాని స్మరణ చేసుకుంటూ కోరుకోవడం కూడా కృష్ణాని సెంటర్ చేయడం. మాతాజీ మ్యూట్ లో ఉందండి మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. ఓకే మాతాజీ డ్రాప్ అయినట్లున్నారు. పోను పోను మనకు అర్థమవుతుంది అనమాట. కృష్ణాని సెంటర్ చేయడం అంటే ఏమవుతుందంటే, కృష్ణకి నచ్చినట్లుగా మనం చేస్తున్నామా లేదా, కృష్ణకి ప్లీజింగ్ గా ఉంటుందా లేదా మనం చేసే పని. బేసిక్ గా మన ఇంటెన్షన్ అది అవ్వాలి. నా ఇంద్రియ ప్రీత్యార్థం కోసం చేస్తున్నానా, భగవంతునికి తృప్తి కలిగేలాగా చేస్తున్నానా? భగవంతుడికి తృప్తి కలిగేలా చేస్తున్నాం అనుకోండి, కృష్ణ సెంటర్ అయిపోయినట్లే. భగవంతుడికి ఇష్టం లేదు కానీ నాకు చేయాలని ఉంది అంటే అక్కడ ఎవరు సెంటర్ అవుతున్నారు? నేను, నా అహం సెంటర్ అయిపోతుంది అనమాట. అది జరగకూడదు అనమాట. సో మనం భగవద్గీత చదివే కొద్దీ, భగవద్ జ్ఞానం తీసుకునే కొద్దీ ఏమవుతుంది అంటే, భగవంతునికి ఈ సిచ్యువేషన్ లో నేను ఏం చేస్తే నచ్చుతుంది అనేది తెలుస్తుంది. సో అది చేయడం మొదలు పెట్టామనుకోండి, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది చేయడం మొదలు పెట్టామనుకోండి, భగవంతుని ఆటోమేటిక్ గా సెంటర్ చేయడం అయిపోతుంది మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఒకటి అద్భుతమైంది, ఒక 6 సంవత్సరాల పాప రాజమండ్రి వాళ్ళట. అసలు ఎంత అద్భుతంగా మార్నింగ్ లేచి కరాగ్రే వస్తే లక్ష్మి కాడి నుంచి భూమాతకు మనం పాదస్పర్శము, ఆ క్షమక్షత్వం అనే కాడి నుంచి భోజన మంత్రము, శయన మంత్రం అన్ని చదివి భగవద్గీత శ్లోకాలన్నీ చదివి దాని తాత్పర్యం. అసలు ఎంత అద్భుతం ఆ అమ్మాయి. నాకైతే అసలు జీవితం భగవంతుడు ఎంత ఇచ్చాడు అమ్మాయికి, ఎంత పూర్వజన్మ సుకృతం. నాకు అసలు పొద్దున్న లేచిన అంత అనిపిస్తుంది నాకు అద్భుతం. అది మనకి కొంచెం ఇచ్చిన బాగుండే అనిపిస్తుంది. యాక్చువల్ గా భక్తిలో ఎవరైతే చిన్న వయసులోనే ముందున్నారో వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు కాదు మాతాజీ. భక్తిలో వాళ్ళు మనకన్నా చాలా చాలా పెద్దవాళ్ళు. భక్తిలో ఏమైతుంది అంటే, ఇప్పుడు మనము ఈ ఏజ్ లో మనకు భక్తి అలవాటైంది కదా, మనం సాధన ఇలా చేసే కొద్దీ మనం ఏదో ఒక టైంలో ఈ శరీరాన్ని వదిలేయాలి కదా. కానీ భక్తి అనేది మనం కంప్లీట్ గా చేయం కాబట్టి మళ్ళీ జన్మ తీసుకుంటాం. మనం జన్మ తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే, ఇప్పుడు మనకి 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 50 ఏళ్ళకో మనకి భక్తి అలవాటైంది అనుకోండి, మనం శరీరం వదిలేసాక మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మనం ఏదైతే భక్తి చేశామో, ఎక్కడైతే ఆపామో దాన్ని మనం కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ లైఫ్ మనకి ఇస్తారు కృష్ణ అనమాట. సో ఏమైతుంది, ఇప్పుడు మనం 30 ఇయర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ స్పాన్ ఒక 70 ఇయర్స్ ఉందనుకుందాం అనుకోండి, 30 ఇయర్స్ కి భక్తి మొదలైంది. సో ఈ 40 ఇయర్స్ మనం భక్తితో మన జీవితాన్ని గడిపాం కాబట్టి
భక్తిలో ఒక లెవెల్‌కి మనం రీచ్ అయ్యి ఉంటాం. ఒక 1%, 2% కంప్లీట్ చేశామనుకోండి మన సాధన ప్రకారం. సో, నెక్స్ట్ లైఫ్‌లో ఏమైతది అంటే, మనం ఎక్కడైతే ఆపామో, అక్కడి నుంచి మన సాధన కంటిన్యూ అయ్యేలాగా భగవంతుడు చూస్తారనమాట. సో, ఇట్లా చిన్న చిన్న పిల్లలు భగవద్గీత శ్లోకాలు చెప్పడం, వాటి తాత్పర్యాలు చెప్పడం, వాటికి అనుగుణంగా వాళ్ళ లైఫ్‌ని మలుచుకోవడం చేస్తున్నారంటే, ఇది వాళ్ళకిప్పుడు కొత్తగా వచ్చింది కాదు మాతాజీ. పూర్వజన్మ ఎన్నో సుకృతం. జన్మల నుండి వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు కాబట్టే, ఇవాళ వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ తీసుకొని చిన్నతనంలోనే అది తొందరగా అబ్బిందనమాట. ఆ సంస్కృతి అన్నది వాళ్ళకి తొందరగా అలవాటు పడింది. మనము ఇవాళ లేట్‌గా స్టార్ట్ చేయొచ్చు. కానీ, మనం ఇది కంటిన్యూ చేస్తూ పోతే, ఏదో ఒక టైంలో మనకి చిన్నప్పటి నుంచే ఆ భక్తి అనేది రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే, ఆబ్వియస్‌లీ ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరం తీసుకుంటాం కాబట్టి, నెక్స్ట్ మళ్ళీ ఆ శరీరం ధరించినప్పుడు మనం చేసుకున్న భక్తి అనేది ప్రోగ్రెస్ అయితుందనమాట. కంటిన్యూ అవుతుంది. సో, అప్పుడు మనం కూడా చిన్నప్పటి నుంచే ఆ భక్తిననేది స్టార్ట్ చేయడం జరుగుతది మాతాజీ. సో, ఇక్కడ చిన్న, పెద్ద అన్న దానికన్నా కూడా ఏదో ఒక టైంలో వీళ్ళు భక్తి స్టార్ట్ చేశారు కాబట్టే, ఇవాళ వీళ్ళు ఇంత చిన్న వయసులో కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలానే నేను ఇవాళ స్టార్ట్ చేసినప్పటికీ కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళానంటే, ఫ్యూచర్‌లో నేను వేరే జన్మ తీసుకున్నప్పుడు, నేను కూడా చిన్నప్పటి నుంచే భక్తి ఆహ్, సెంటర్‌గా నా లైఫ్‌ని లీడ్ చేయడం అనేది జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఓకేనా? ఓకే. చందన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ యాక్చువల్లీ మా సిస్టర్ ఏమడుగుతుందంటే మాతాజీ మ్యూట్‌లో ఉండాలి. ఉషారాణి మాతాజీ. చెప్పండి మాతాజీ. యాక్చువల్లీ మా సిస్టర్ ఏమడుగుతుందంటే, నిన్న నైట్ క్లాస్ జరుగుతుంది గంగా పాలక్ ప్రభుజీ క్లాస్. మేమందరం వింటున్నాం అనమాట. ఒక 4 మెంబర్స్ కూర్చొని వింటున్నాం, క్లాస్ వింటున్నాము. మా వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే, ఈ జన్మలో ఇప్పుడు జన్మ తీసుకున్నాము, భక్తి చేస్తున్నాము, అంతా బాగుంది. నువ్వు చెప్పినంత అంటే చెప్తూ ఉంటా అనమాట. నేను విన్నవండి వాళ్ళతో కూడా రూమ్‌మేట్స్‌తో చెప్తూ ఉంటాను. అంతా బాగుంది. ఈ జన్మలో మంచిగా భక్తి చేస్తే మళ్ళీ మనం జన్మంటూ తీసుకోము. ఇవే ఇబ్బందులు, ఇవే కష్టాలు మనం పడే పని ఉండదు అని అనుకుంటాం కదా మాతాజీ. భక్తి బాగా చేస్తే మనం వైకుంఠానికెళ్తాము. ఇంకో శరీరం తీసుకునే పని లేదు. అదనేది అసలు ఎలా ట్రస్ట్ చేయాలి అనేది అడుగుతున్నారు నన్ను. అసలు ఇంకో జన్మ ఉంటది మనకి. ఇది ఓకే. ఇప్పుడు తీసుకున్నాము. దీనికోసం చేయమంటే చేయడం ఓకే. కానీ మళ్ళీ ఇదంతా చేయడం వల్ల అసలు మళ్ళీ మనం తీసుకోము. అసలు మనకి లాస్ట్ జన్మలో ఏం జరిగిందో నీకేం గుర్తుండదు. చెప్తున్నారు, వింటున్నావు. దానికేంటి? అనేది క్వెషన్‌గా అడిగారు. యాక్చువల్లీ దాన్ని అంత క్లియర్‌గా వాళ్ళకి నేను చెప్పలేకపోయాను. ఇప్పుడంతా లెర్నింగ్‌లో ఉన్నాను కదా మాతాజీ నేను. అన్నీ నేర్చుకున్నాను కదా! నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. ఇదంతా మనం మంచిగా ఈ జన్మలో చేస్తే మనం వైకుంఠానికెళ్తాము. ఇంకొక శరీరం తీసుకోము. మనం గనక ఈ భక్తంతా ఏం చెయ్యకపోతే పాపకర్మలు బట్టి ఇంకో శరీరం తీసుకుంటాము. మళ్ళీ ఇవే ఇబ్బందులు పడతాము. అనే దాంట్లో నాకు క్లారిటీ ఉంది. నేను చక్కగా డైలీ చాంటింగ్ చేసుకుంటున్నాను. క్లాసెస్ వింటున్నాను. అంతా బా అనిపిస్తుంది నాకు. వాళ్ళకి డౌట్ అనేది ఇంకొంచెం క్లారిటీ చేస్తే వాళ్ళు ఇంకొంచెం బా చేయగలుగుతారు గదా మాతాజీ. మీకిది ఫస్ట్ డేనే క్లారిటీ వచ్చేసిందా మాతాజీ? ఫస్ట్ టైమ్ మీరు వినగానే మీకు క్లారిటీ వచ్చేసిందా? నాకనిపిస్తుంది మాతాజీ. వాళ్ళకి కాదు. ఇప్పుడు మీరు కొంతకాలం నుండి కనెక్టెడ్‌గా ఉన్నారు కదా! మీరు ఎస్‌జీఆర్ అడ్వాన్స్ కోర్స్ 2 నుంచి అప్పటినుంచే మీరు వింటూ ఉన్నారు కదా! ఎన్ని మంత్స్ నుంచి మీరు కనెక్టెడ్‌గా ఉన్నారు ఇప్పుడు ఇస్కాన్‌కి? ఒక 7 మంత్స్ అంతే మాతాజీ 7 నేను. మంత్స్. ఈ సో, 7 క్లాసెస్ మంత్స్ ఫస్ట్ టైమ్ జాయిన్ అవ్వడం. ఓకే. సో, 7 మంత్స్ కన్నా ముందు ఎప్పుడైతే మీరు ఈ 7 మంత్స్ మొదట్లో ఫస్ట్ టైమ్ జాయిన్ అయ్యారో, ఫస్ట్ డే చెప్పింది మీకు కంప్లీట్‌గా మీకు అంతా కరెక్టే అనే నమ్మకం వచ్చేసిందా మీకు? లేదు మాతాజీ టైం నాకనిపించలేదు. పట్టిందా లేదా? టైం పట్టిందా? టైం పట్టడంతో పాటు మీకొక సాధన అని చెప్పారు. భగవన్నామం జపించడము, క్లాసెస్ వినడము అనేది ఒక ప్రాసెస్ అనేది చెప్పారు మీకు. సో, ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నారా లేదా మీరు? యెస్ మాతాజీ. నాకు ఎందుకో ఫాలో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేదాన్ని. ఆ! సో, ఫాలో అవుతున్నారు, వింటున్నారు కాబట్టే భగవంతుడు పరమాత్మగా మీకు ఆ నమ్మకాన్ని బిల్డ్ చేశారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఏమీ చేయకుండా, ఏ అటెంప్ట్ తీసుకోకుండా, అసలు దీనికి కనెక్టెడ్‌గా లేకుండా పక్కనున్న వ్యక్తికి నిజమో కాదో, అవునో కాదో ఎవరికి తెలుసు? ప్రూవ్ చెయి అని చెప్పి క్వెషన్స్ అడగడం కామనే. మనం అన్నీ ప్రూవ్ చేయలేం మాతాజీ. ఒకటి శాస్త్రాల్లో ఇచ్చిన జ్ఞానాన్ని ఒక ఇనీషియల్ ఫెయిత్ అనేది పెట్టుకొని మనం ముందుకెళ్ళి ఇచ్చిన సాధనని ట్రై చేసి చూడమనండి వాళ్ళని కూడా ఒక 6 మంత్స్. ప్రతిరోజు వాళ్ళని గూడా టు స్టార్ట్ విత్ 1 ఆర్ 2 రౌండ్స్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్రంతో స్టార్ట్ చేసి, ఒక క్లాసు రోజుకొక హాఫ్ అన్ అవర్ క్లాస్ వినమనండి. లేదంటే వారానికొక 2, 3 అవర్స్ క్లాస్ చప్పున వింటూ, ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది జపం చేస్తూ, కుదిరినప్పుడు టెంపుల్‌కెళ్తూ అర్చ విగ్రహాల దర్శనం చేసుకుంటూ ఉండమనండి. ఒక 6 నెలల పాటు ఇలానే ఫాలో అవ్వమనండి.
ఏదైతే మనకి శబ్ద ప్రమాణం అంటే శాస్త్రాల్లో ఏదైతే ఇచ్చారో అది నిజమని ఖచ్చితంగా వాళ్ళకి ఫెయిత్ వచ్చేస్తుంది మాతాజీ. మనకి ఇచ్చిన ప్రాసెస్‌ని ఫాలో అవ్వకుండా నాకు ముందు ఫెయిత్ బిల్డ్ చెయ్యి, తర్వాత నేను నమ్ముతాను అంటే వర్క్ అవ్వదనమాట. ఇది రివర్స్‌గా ఉంటదనమాట. మనం ఎలా అంటామంటే ముందు నాకు ప్రూవ్ చెయి. నాకు నాకు నమ్మకం కలిగివ్వు, అప్పుడు నేను ఫాలో అవుతా అంటాను. కానీ భక్తి అలా కాదనమాట. ముందు నువ్వు సాధన చెయి. ముందు నువ్వు చెప్పింది చెయ్యి ఒక 6 నెలలు. అప్పుడు నీకు ఫెయిత్ బిల్డ్ అయిద్ది. వదలమన్నా వదలమనమాట. ఇది రివర్స్‌గా వర్క్ అయిద్ది. మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. సరే నీకైతే నమ్మకం కలగడం లేదు గదా! నువ్వు ప్రూవ్ చేయమంటున్నావు గదా! సో, ప్రూవ్ పార్ట్‌లోనే ఏం చేద్దామంటే ఒక 6 మంత్స్ నేను ఏదైతే చెప్తానో అది ఫాలో చేయమను. ఫాలో చేసి ఆ తర్వాత గూడా నీకు డౌట్స్ ఉన్నాయనుకో, అప్పుడు మనం మాట్లాడదాం కూర్చొని అని చెప్పండి. నాకు ఈ ప్రాసెస్‌లోనే ఫెయిత్ బిల్డ్ అయింది. సో, నీకు కూడా ఫెయిత్ బిల్డ్ అవ్వాలి. శాస్త్ర ప్రమాణం అనేది మనకున్న 4 డిఫెక్ట్స్‌తో మనకి శాస్త్రాల్లో ఉన్నదాన్ని మనకి ప్రూవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. మనం చేయలేం. శాస్త్రాలనేవి ఆచార్యాస్ ఇచ్చారు. వాళ్ళు ఈ డిఫెక్ట్స్‌తో ఉండరనమాట. మనం ఏదైతే ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, చీటింగ్ ప్రొపెన్సిటీ, ఇల్యూజన్, మిస్టేక్స్ చేయడము, ఇట్లాంటి మనకి 4 డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళకుండవు. సో, డిఫెక్ట్స్ లేని వాళ్ళు, భగవద్భక్తిలో ఉన్నవాళ్ళు ఇచ్చిన శాస్త్రాలని మనం భగవంతుని నుండే వచ్చాయంటారు. భక్తుల రూపకంగా వస్తాయి బేసిక్‌గా శాస్త్రాలు. సో, వాళ్ళిచ్చిన శాస్త్రాల పైన మనకి నమ్మకం కలగాలి అంటే, వాళ్ళిచ్చిన సాధనని కూడా పట్టుకుంటేనే నమ్మకం కలుగుతుంది. లేదంటే కలగదు. మనం ఎన్ని రోజులు వాదించినా, ఎన్ని రోజులు చెప్పినా కూడా వాళ్ళకి నమ్మకం బిల్డ్ అవ్వదు. ఆ సాధన ఫాలో అయితేనే అది ఫార్మ్ అవుతుందనమాట. అందుకనే భక్తిలో ఏ, బి, సి, డి ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా మనం చేశామంటే మాత్రం అసలు ఆహ్, ఏం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? ఇదంతా నిజమా? కాదా? అన్న డౌట్ అనేది ఉంటూనే ఉంటుంది. యాక్చువల్లీ 1 రౌండ్ చాంటింగ్ చేస్తారు మాతాజీ. చక్కగా క్లాసెస్ వింటారు. మీ క్లాసెస్ అప్పుడు అన్నీ వింటారు. ఒక్కొక్కసారి ఇలాంటి డౌట్స్ నాకు స్ట్రైక్ చేస్తారనమాట. ఏంటి ఇంకొంచెం చేయాలి మాతాజీ. ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. 1 రౌండ్ కాదు. ఇంక్రీజ్ చేయాలి మెల్లిగా రౌండ్స్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఒక 6 మంత్స్ వాళ్ళు ఇది ఫాలో అయితే నమ్మకం వస్తుంది మాతాజీ. ఫెయిత్ బిల్డ్ అవుతది. ఇది భౌతికమైనది కాదు మాతాజీ. మనం ప్రూవ్ చేసి చూపించడానికి భౌతికమైనది కాదు. ఇది ఆధ్యాత్మికమైనది. మన ఇంద్రియాలు మనకి అందుకోలేమనమాట ఇది. సో, మనం భగవంతునికి శరణాగతులం అయ్యే కొద్దీ మనకి భగవంతుడే దాన్ని రివీల్ చేస్తూ ఉంటారనమాట. అంతే తప్ప దీనికి ఇది చేస్తే ఇది రిజల్ట్ వస్తుంది. ఇదైతే ఇది అని ప్రూవ్ చేయలేం. ఓకేనా? జనరల్‌గా ప్రణవానంద్ దాస్ ప్రభుజీ వీడియో కూడా ఒకటి చూసా మాతాజీ. ఈరోజు మీరు చెప్పిన క్లాస్‌లో అనిపించింది. ప్రభుజీ చెప్పారు, ఎప్పుడైనా మనకి డిసిప్లైన్డ్ లైఫ్ ఇచ్చినంత హ్యాపీనెస్ విచ్చలవిడితనము ఇవ్వలేదు అనేది నాకు జనరల్‌గా ఇప్పుడు కృష్ణ కాన్షియస్‌లోకొచ్చాక డైలీ చాంటింగు, క్లాసెసు మనం పర్ఫెక్ట్‌గా డైలీ ఎంత మెయింటైన్ చేసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, ఇవన్నీ లేనప్పుడు బిఫోర్ ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు తిరగడానికి, మూవీస్‌కి, ఎంజాయ్‌మెంట్‌కి ఉన్న లైఫ్ ఏదైనా కొంచెం ఫియర్‌గా ఫీల్ అవుతాం. ఇంట్లో తెలుస్తదేమో, అమ్మ వాళ్ళకి తెలుస్తదేమో. ఆ టెన్షన్ లైఫు, ఆ డిసిప్లిన్ లేని లైఫు ఇప్పుడు ఏది చేసినా హ్యాపీగా షేర్ చేసుకోగలుగుతున్నాం. అమ్మ ఇది చేస్తున్నాము, ఇది అనిపిస్తుంది. ఎందుకు ఇంత డిసిప్లిన్‌గా ఉంటున్నాం కాబట్టి షేర్ చేసుకోగలుగుతున్నాం. అదే అప్పుడున్నప్పుడు ఏది చేసినా తెలుస్తదేమో, రాంగ్ చేస్తున్నాం గదా! ప్రతిదీ చేసేటప్పుడు రాంగే మనం. అంత తెలియకుండా వాళ్ళకి మేనేజ్ చేయడం. అన్‌డిసిప్లిన్ లైఫ్ అనేది అసలు ఎప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఇవ్వలేదు మాతాజీ. ఈరోజు చెప్పిన క్లాస్‌లో నాకది అనిపించింది. నిజమే కదా! నాకు జనరల్‌గా నా లైఫ్‌లో ఇది జరిగింది కదా! అని అనిపించింది మాతాజీ. థాంక్ యూ మాతాజీ. థాంక్ యూ సో మచ్ మాతాజీ. అనిపించింది మాతాజీ ఈరోజు. హరి బోల్. థాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే. సో, ఇంకేం క్వెషన్స్ లేవంటే మనం క్లాస్ హరే కృష్ణ మాతాజీ. హరే ఇప్పుడు హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఆ మాతాజీ అడిగింది కదా, భక్తిలో ఉన్న వాళ్ళే ఇటువంటి క్వశ్చన్స్ చేస్తారు మాతాజీ. కొంతమంది గోలకం ఎవరు పోయినరు మాకు చెప్పండి, ఒకరి పేరు చెప్పండి అని క్వశ్చన్స్ భక్తిలో ఉన్న వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళకు కూడా మేము ఏం ఆన్సర్ చేయాలన్నా మాకు అర్థం కావడం లేదు మాతాజీ. చాలా మంది భక్తిలో ఉన్నాం అనుకుంటాం గానీ నిజంగా భక్తి చేయరు ప్రభుజీ. సో అది కాల్డ్ అంటే కృష్ణ చైతన్యంలో ఇప్పుడు మనకి ఎవరు ఎంత భక్తిలో ఉన్నారని మనకేం తెలియదు కదా. మనకి వాళ్ళు ఇప్పుడు శ్రీహర్ష ప్రభుజీ చెప్పేది, ఇప్పుడు నువ్వు ఎంత భక్తి చేసినా నీకే మంచిది, నీవే గొప్ప అనుకుంటావు. కానీ వాళ్ళు ఏం భక్తి చేయకున్నా వాళ్ళకే అన్ని హెల్ప్ అవుతుంటాయి, అన్ని మంచిగా అవుతుంటాయి అని అంటారు. అంటే వాళ్ళ భక్తి ఎవరిది ఎక్కడ ఎంత ఉంది అనేది ఏం తెలియదు కదా మాతాజీ మనకి.
మనకి అసలు మనం ఆర్గ్యూ చేయలేము. మీరు అవును. భక్తిలో ఉన్నారా లేరా అని మీరు లేరు అని మనం అననీకి రాదు కదా. అనలేం. కానీ అవును. వాళ్ళు వేసే క్వశ్చన్ ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ వేస్తారు. గోలోకం ఎవరు పోయినరు, మీకు ఎవరు తెలుసు, ఎవరు పోయినట్టు ఉంది అని అంటారు వాళ్ళు. మీ ఈ గోలోకం అంటేనే వాళ్ళు క్రిటికల్ క్వశ్చన్ వేస్తుంటారు. ఇటువంటి క్రిటికల్ క్వశ్చన్స్ అంటే అసలు మనం ఆన్సరే చేయలేము వాళ్ళకు. అంటే మీరు ఇన్ని దినాలు ఏం చేస్తున్నారు కృష్ణ భక్తిలో ఉండి మీకు ఏం తెలియకపోతే మాకు చెప్పొద్దని అంటారు. డైరెక్ట్ ఇదే ఆన్సర్ అంటారు వాళ్ళు. చెప్పొద్దు ప్రభుజీ అట్లాంటి వాళ్ళకి. వినే చెవి లేనప్పుడు, వినే హృదయం లేనప్పుడు చెప్పొద్దు వాళ్ళకి. ఎందుకంటే అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళామంటే వాళ్ళు మనల్ని కూడా స్పాయిల్ చేయాలనుకుంటారనమాట. కొందరు వినకూడదు అని ఫిక్స్ అయిపోయి ఉంటారు ప్రభుజీ. సో అట్లాంటి వాళ్ళకి మనం ఎందుకు వెళ్ళి టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేయాలి చెప్పండి. వినాలి అనుకునే వాళ్ళకి గంటలు గంటలు చెప్పొచ్చు. కొంతమంది రిలేషన్ దగ్గర వాళ్ళే అడుగుతారు క్వశ్చన్స్. ఇటువంటివి దగ్గర వాళ్ళే, బయట వాళ్ళు ఎవరో కూడా కాదు, కొంతమంది దగ్గర వాళ్ళే అడుగుతుంటారు. గోలోకం అనేది ఎక్కడ ఉంది, ఎవరు చూసిండ్రు అని అంటారు. దానికి ఆన్సరే చేయలేము మనం. కళ్ళ ముందు ఎన్ని క్రిమికీటకాలు తిరుగుతున్నాయి ప్రభుజీ, అవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి మనకి. కరోనా వల్ల అంత ఇంపాక్ట్ పడ్డామే మనము, అంతమంది ఇవన్నీ ప్రాణాలు ఆన్సర్లు కోల్పోయాయి. ఎవరు నమ్మరు మాతాజీ. ఇవన్నీ ఆన్సర్లే నమ్మరు. మనం ఏదో చెప్పనికి పోతే ఏదో వాళ్ళు మాట్లాడతారు. ఆర్గ్యూ చేసేది ఒకటి డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ కావాలి, లేకుంటే మాకు చెప్పొద్దు అని అంటారు వాళ్ళు. డైరెక్ట్ సరేలే ఆన్సర్ ఇవ్వలేం మీ ప్రభుజీ. ఇష్టం అని చెప్పేస్తాం. మేము కూడా గంతే చేస్తాం. మీ ఇష్టం, మీరు నమ్మనప్పుడు మేము ఏం అంతే. మాట్లాడి చెప్పేస్తాం. వదిలేసేయండి, వదిలేసేయండి అంతే. అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఆన్సర్ ఇవ్వాలి, కన్విన్స్ చేయాలని పెట్టుకోవద్దు ప్రభుజీ. వినాలి అదే. అన్న కొంచెమైన వినయంతో వినేవాడికి చెప్పొచ్చు ప్రభుజీ. అలా కాదు నువ్వు ప్రూవ్ చేస్తేనే నేను నమ్ముతాను, ఇదంతా ట్రాష్, అది ఇది అని మాట్లాడే వాళ్ళకి మనం వద్దు, దూరంగా ఉండడం బెటర్. ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దాం కదా. మన వాళ్ళు అనుకుంటూ ఉంటాం కానీ ఏమో ఎంతకాలం మన వాళ్ళు. వేరే వాళ్ళు పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళే వింటున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికే వెళ్ళి చెప్పండి భక్తి గురించి. మన వాళ్ళకే వినాలి, మన వాళ్ళే కన్విన్స్ అవ్వాలి అని పెట్టుకుంటే మనం భక్తి ఇబ్బంది ఎంత ఉంది అనేది మనకేం తెలియదు. ఎవరి భక్తి ఎంత ఉంది అనేది మనకేం కనబడదు, తెలియదు, మనం చూడలేము. చూడలేం. అది వాళ్ళకి కూడా కేవలం ఏం కృష్ణకి, వాళ్ళ గురు మహారాజ్కి, వాళ్ళ మధ్యన ఉన్నది. మనం మాట్లాడలేం, దాని గురించి చెప్పలేం. సో అంతే అంతే. కడుపు నిండింది, తినే కొద్దీ కడుపు నిండుతది అన్న విషయము ఎప్పుడైనా తిన్నవాడికి తెలుస్తది కానీ తినని వాడికి తెలుస్తుందా చెప్పండి. అది ఇవన్నీ వాళ్ళు నమ్మరు మాతాజీ. ఇవన్నీ వాళ్ళు మీరు మస్తుగా మాట్లాడుతారు, ఇటువంటివి ఆర్గ్యూ చేయొచ్చు అని అంటారు మాతాజీ. వాళ్ళు అదే అంటే మనము ఆధ్యాత్మికమైన విషయాల్ని ఆధ్యాత్మికమైన విధితో మనం చెప్పలేం ప్రభుజీ. భౌతికమైన ఎగ్జాంపుల్స్ తీసుకునే చెప్పాలి. సో మనకి అదే తెలుసు. మనకి ఆధ్యాత్మికం అనేది ఎట్లా ఉంటుంది చూడడం కానీ, వాటిని ఎక్స్పీరియన్స్ అవ్వడం కానీ ఒకప్పుడు చేసాం మేము, ఇప్పుడు అంతా మర్చిపోయాం. కాబట్టి ఆ లాంగ్వేజ్ లో చెప్పడం అనేది మనకు కుదరదు. ఏదన్నా ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే భౌతికమైన దాన్ని తీసుకునే చెప్పాలి మనం ఎగ్జాంపుల్. చేసే వాళ్ళు కూడా పొద్దుగా లేచిందంటే వాళ్ళు భక్తిలోనే ఉంటారు, పూజలు చేస్తుంటారు, అన్ని రకరకాల పూజలు చేస్తుంటారు, అన్ని ఉంటారు. ఈ కృష్ణుంది మాత్రం ఇది చెప్తేనే, గోలోకం అంటేనే మాత్రమే ఇది ఒక్కడానికే వాళ్ళు చాలా ర్యాష్ గా మాట్లాడతారు. మిగతావన్నీ పూజలు చేస్తారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ ఇది ఒక్కటి మాత్రమే ర్యాష్ గా ఈనరు వాళ్ళు. ఎందుకొరకు అర్థం కాదు. ఒక్కటే శ్లోక గుర్తుపెట్టుకోండి, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటారు. ఎన్నో జన్మల తర్వాతే వాసుదేవుడే అందరికన్నా గొప్పవాడు. అట్లాంటి వాసుదేవుడికి మనం సరెండర్ అవ్వాలనేది ఎన్నో జన్మలు తిరిగాక తెలుస్తుంది. ఇవాళ మనకి అట్లాంటి కన్విక్షన్, అట్లాంటి ఫెయిత్ బిల్డ్ అయింది అంటే ఇది భగవంతుని కృప. మనం చేయాల్సింది అట్లాంటి వాళ్ళతో ఒకటే, భగవంతుని వైపు తిరిగి కృష్ణ, వీళ్ళు నేను చెప్తుంటే వినడానికి రెడీగా లేరు, పెడగా మాట్లాడుతున్నారు, క్రాస్ క్వశ్చన్స్ చేస్తున్నారు. వినాలి అన్న ఇష్టం ఉన్న వాళ్ళకి 1,00,000 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పొచ్చు. నేను వినను, నువ్వు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తో చెప్తే నేను వినను అని ఫిక్స్ అయ్యేవాడికి నేనేం చేయలేను కృష్ణ. నీ కృప వాళ్ళకిచ్చి, గొప్ప భక్తుల యొక్క కృప ఇస్తేనే వాళ్ళు తిరుగుతారు తప్ప లేదంటే తిరగరు. అంతే. ఒకటి ఆన్సర్ చెప్తాను నేను, కృష్ణ వీళ్ళకు మంచి బుద్ధిని అని మొక్కుంటా ఊరుకుంటాను అంతే. బెస్ట్ థింగ్ ప్రభుజీ, అంతే మనం చేయాల్సింది వాళ్ళకి. వీళ్ళకి నిన్ను అర్థం చేసుకునే బుద్ధినివ్వు, ఆ శక్తినివ్వు అని చెప్పి మనం ప్రే చేయడం, వెళ్ళిపోవడం అంతే. అన్ని మన చేతిలో ఉండవు ప్రభుజీ, అందరినీ మనం ఇంపాక్ట్ చేయలేము. బట్ ఎవరైతే మనం చెప్పేది వింటారో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఎంతసేపు చెప్పచ్చు అట్లాంటి. ఇదొక విషయం ఆర్గ్యూ చేస్తారు. ఇంకొకటి బయట వాళ్ళు ఎవరైనా కానీ, మన ఇస్కాన్ వాళ్ళు ఎవరేమన్నారు దీనికి ఆర్గ్యూ చేయరు. చైతన్య మహాప్రభు కృష్ణ అని మీరు ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు? ఆయన ఏమన్నా గోవర్ధన గిరిని ఎత్తినాడా, లేకపోతే ఏం చేసిండు, లేకుంటే దామోదర లీల చేసిండా, ఏం లీలలు చేసిండని మీరు ఏ విధంగా మాట్లాడతారు అని అడుగుతారు. ఒక్కటి చెప్పండి, మీరు అటువంటి లీలలు చెప్పండి కృష్ణ చేసినట్టు అని అడుగుతారు. దానికి ఏం ఆన్సర్ చేయలేము మనం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రభుజీ, చైతన్య మహాప్రభు ఒక భక్తునిగా వచ్చారనమాట. భగవంతుడు భక్తుని రోల్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు
మనం కూడా భక్తులుగా ఉన్నాం కదా! రేపు పొద్దున మనం భక్తిలో ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మనం గోవర్ధనగిరిని ఎత్తుతామా? ఆయననే ఎందుకు చేసిండు? మీరు కృష్ణ అని ఎందుకు అంటున్నారు? ఇస్కాన్ వాళ్ళు మీరు ఆయననే ఎందుకు శాస్త్రాల్లో ఉంది అంటున్నారు? ప్రభుజీ. శ్రీమద్ ఎక్కడ భాగవతంలో ఉంది ఉంది మాకు అది. చెప్పండి, చూపియండి అని అంటారు వాళ్ళు. ఆయన ఏం కృష్ణవర్ణం లీలలు త్విషా చేసిండు? కృష్ణం సాంగో పాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రయర్ యజంతిః సుమేధసః. శ్రీమద్ భాగవతం 11th cantoలో ఉంటుంది ఇది. దీనికి కూడా ఆన్సర్ చేయలేము మాతాజీ మేము. అసలు ఎవరు అడిగినా కానీ ఇది కూడా వాళ్ళు ఎవరు కాన్ఫిడెన్స్ గా నమ్మట్లేదు. సర్లే మీ ఇష్టం అని చైతన్య చెప్పి మహాప్రభు అవతారము చెన్నావతారం అంటారు ప్రభుజీ. ఆయన వచ్చిందే నేను భక్తుడిననే చూపించడానికి తప్ప నేను భగవంతుడిని చూపించడానికి రాలేదు. ఎవరైతే భక్తిలో మంచి స్థాయిలో ఉంటారో వాళ్ళు మాత్రమే శ్రీ చైతన్య మహాప్రభుని సాక్షాత్తు రాధాకృష్ణ యొక్క సమ్మేళనంగా వచ్చారు ఆయన అని చెప్పి అర్థం చేసుకోగలుగుతారు. ఆయన వచ్చిన ఇంటెన్షనే అది. ఆయన ప్రూవ్ చేయాల్సిందే అది. నేను భక్తునిగా వచ్చాను కాబట్టి హరే కృష్ణ మహామంత్రమే జపించండి అని ప్రూవ్ చెప్తున్నాను. సో ఆయన పర్పసే అది. అవతారం యొక్క పర్పసే అదనమాట. భక్తునిగా ఎలా ఉండాలి అని చూపించడానికే భగవంతుడు వచ్చాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణ చెప్పారు. కానీ చెప్పావు అన్ని వదిలేసి నన్నే సరెండర్ అవ్వడం ఎలా అనేది చూపించాలి కదా! చెప్తున్నావు కానీ ఎట్లా చేయాలి అనేది చూపించడానికే కృష్ణ గౌరాంగ మహాప్రభువుగా వచ్చారనమాట. ఇక్కడికొచ్చి మళ్ళీ నేను రాసలీల చేస్తాను, గోవర్ధనగిరి ఎత్తుతాను ఇట్లాంటివంటే కంప్లీట్ ఆపోజిట్ కదా! అవతారం యొక్క పర్పస్ ఏంటి? అది కదా! ఇప్పుడు ఆయన నరసింహస్వామి భక్తులుగా వచ్చిందెందుకు? వచ్చింది ఓకే మాతాజీ. హిరణ్యకశ్యపుని చీల్చడానికి. ఆయన ఆయన్ని భక్తులుగా వచ్చింది ఓకే అంటారు. మేము కాదంటలేము కానీ మీరు ఆయనను కృష్ణ అనేది మీరు ఎట్లా సంబోధిస్తున్నారు, ఎట్లా పిలుస్తున్నారు, ఏ బేసిక్ గా పిలుస్తున్నారు అని అంటారు. శాస్త్రాల ప్రకారమే పిలుస్తారు ప్రభుజీ. శాస్త్రాల్లో లేనిదే ఎవ్వరు కూడా ఫలానా వాళ్ళని భగవంతుడు అని చెప్పి చెప్పరు ప్రభుజీ. శాస్త్రాల్లో ఉంది కాబట్టే చెప్తారు. అది వాళ్ళకి మనం ఆన్సర్ శ్రీమద్ భాగవతంలోది చెప్పొచ్చు. లీవ్ ఇట్ అని అంటాం అంతే. ఇంకా వాళ్ళకి ఆన్సర్ చేయకుండా విడిచిపెడతాం అంతే, లీవ్ ఇట్ అంతే. అని. వినని వాళ్ళకి చేయొద్దు ప్రభుజీ. అదొక్కటి చేయండి అంతే. వినే వాళ్ళకే చెప్పండి. వినని వాళ్ళ కృష్ణ జోలికి వెళ్ళొద్దు. చైతన్యంలో ప్రయత్నం చేయాలి అంటారు కదా మాతాజీ. ఇప్పుడు కానీ ఒక ప్రయత్నంలో మనకు అర్థమైపోయింది ప్రభుజీ. భక్తుల్ని తీసుకొచ్చినా గానీ ఒక భక్తుడు అవుతాడని అంటారు కదా. ఆ ప్రయత్నంలోనే ఇటువంటి ఇబ్బందులు కూడా అవుతుంటాయి. కరెక్టే, వస్తుంటది ఇట్లాంటి వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. కానీ కూడా అవుతుంటాయి దానికి. ఆ ప్రయత్నంలో మనకు అర్థమైపోతుంది అనమాట. వీళ్ళు వినాలని సిద్ధంగా ఉన్నారా లేదా. మనకేం చెప్తారు? నామాపరాధాల్లో ఒక దశాపరాధాల్లో ఒక అపరాధం ఉంటుంది. ఏంటి తెలుసా మీకు? టు వాళ్ళు ఇన్స్ట్రక్ట్ ఎ ఏమంటారు ఫెయిత్లెస్ పర్సన్ అబౌట్ ద గ్లోరీస్ ఆఫ్ ద హోలీ. తయారు చేస్తున్నారు అంటారు మాతాజీ. ఇంకొక రఫ్ గా మాట్లాడతారు కొంతమంది. అన్ని మీరే చేసుకున్నారు, అన్ని మీరే మాట్లాడుతున్నారు, మీరే కృష్ణ అంటారు, మీరే బలరామ అంటారు, మీరే పేర్లు పెట్టుకున్నారు అని అంటారు. అట్లా కూడా మాట్లాడతారు కొంతమంది. ఇక దానికి ఏం ఆన్సర్ చేయలేము. ఫోన్లైన్ ప్రభుజీ. అందరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుజీ. వినే వాళ్ళకి ఆన్సర్ ఇద్దామంతే. శాస్త్రాల్లో లేనిదే మనం ఏది ఫాలో అవ్వము. మన ఆచార్యాలు కూడా గుడ్డిగా ఏది ఇవ్వలేదు ప్రభుజీ. వాళ్ళు దాన్ని అనుభవించి శాస్త్రాల యొక్క ప్రామాణికాన్ని చూపించే ఇచ్చారు. శాస్త్రాలు కూడా మీరే దానికి అనుగుణంగా మార్చుకున్నారంటే థ్యాంక్ యూ, గుడ్ బై చెప్పాడు అలాంటి వాళ్ళకి. చేసేది ఏం లేదు. ఆన్సర్ చేసే వాళ్ళకి ఒకటే ఆన్సర్ చెప్తాను నేను. మాక్సిమం లాస్ట్ ఒక్క మాట చెప్పి విడిచిపెడతాను. ప్రపంచమే ఈ రోజు కృష్ణ ఎంబడి ఉన్నారు. మీరు ఏం మాట్లాడినా లాభం లేదు. మీరు కూడా ఇక్కడనే రావాల్సిందే అని చెప్తాను. అంతే లాస్ట్ చెప్పి బంద్ చేస్తాను. అంతే, అంతకుమించి ఏం లేదు. ఏదో ఒక టైంలో అయినా కానీ భగవంతుని భక్తి చేయనిదే ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. ఇవాళ అర్థం చేసుకుంటే నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్ తగ్గించుకున్నట్లు. అర్థం చేసుకోలేకపోతే అంతే, ఏదో రోజు ఎప్పటికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని కోట్ల జన్మల తర్వాతనో వాళ్ళకి అదృష్టం దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది అనుకోవడం, వెళ్ళిపోవడం అంతే ప్రభుజీ. శాస్త్రాల ప్రమాణాలు చూపించినా కూడా వినని వాళ్ళకి మనం ఏం చేయలేం ప్రభుజీ. అంతే. దండవత్ ప్రణామం. టైం అంతా వేస్ట్ అయింది. ఏం లేదు ప్రభుజీ, వేస్ట్ ఏం లేదు ప్రభుజీ. ఇవి కామన్ క్వశ్చన్స్ కదా ప్రభుజీ. చాలా మందికి ఇట్లాంటి వస్తూ ఉంటాయి. మీకు ఎదురైనట్లే ఇంకొంతమందికి కూడా ఎదురవ్వచ్చు. క్లాస్ లో వేరే వాళ్ళకు కూడా ఈ ఆన్సర్ వర్తిస్తుంది కదా. సో టైం వేస్ట్. డ్రమ్ పెట్టండి అక్కడ, డ్రమ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू सो मच माता जी. हरे కృష్ణ మాతాజీ. हरे कृष्ण. Thank you, Mataji. Hare Krishna. Thank you. हरे कृष्ण. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. दंडवत प्रणाम మాతాజీ. దండవత్ ప్రణామం. दंडवत प्रणाम. हरे कृष्ण. దండవత్ ప్రణామం.